సరే, ఈరోజు ఈ మీటింగ్ని ముందుకు తీసుకెళ్ళమని నేను డాక్టర్ సదానందం గారిని ఈ సమావేశానికి అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాను. సార్, డాక్టర్ సదానందం గారు, సో కొంచెం అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. నమస్తే అండి. వినిస్తుందా కిరణ్ గారు? వినిపిస్తుంది సార్. అందరికీ నమస్కారం అండి. సో ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన ఈ సమావేశానికి నన్ను అధ్యక్షత కోరినందుకు లక్ష్మీ కిరణ్ గారికి నేను ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సుబ్బారావు గారి గురించి బయోడేటా స్టార్ట్ చేయమంటారా? ఎస్ సార్, ఎస్ సార్. సార్ గురించి ఇంట్రడక్షన్. నేను డాక్టర్ సదానందం. ఐఎమ్ ఫిజియాలజిస్ట్ అండ్ సైకాట్రిస్ట్. I have done both PGs and working in a government medical college, Nizamabad. So నాకు డాక్టర్ సుబ్బారావు ఎం గన్నవరపు PhD is PhD FNAAS FRSHS. సో గారిని ఆహ్వానించే అవకాశం వచ్చినందుకు నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఈజ్ సైంటిస్ట్ in health communication in NIN Hyderabad. సో వీరికి అసలు చెప్పాలంటే క్వాలిఫికేషన్స్ కానీ, అవార్డ్స్ కానీ, పేపర్స్ కానీ ప్లెంటీ, సమ్ 10s రీచింగ్ నియర్ 100 ఐ థింక్, ఇవన్నీ లెక్క పెడితే. కానీ అన్ని చెప్పడం సాధ్యం కాదు కాబట్టి బ్రీఫ్ బయోడేటా అని ఇచ్చారు. అదే ఒక గంట సేపు పడుతుంది. నేను దాన్ని ఇంకా బ్రీఫ్ చేయదలుచుకున్నాను. సో ఈజ్ PhD in health communication from University of Hyderabad. So he was international fellow at the సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోరా సదానందం గారు ఒకసారి. right. So he was an international invite in the summer school of risk communication at Technology University of Dresden, Germany in 2016 and International Union. అంటే ఇవన్నీ డీటెయిల్స్ ఇంత ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, సో వారి అనుభవాలను మనం అంచనా వేసుకుంటే మనం వారిని ఏ ప్రశ్నలు అడగవచ్చు, తర్వాత వారు ఏ విధంగా మాట్లాడతారు అనేది మనం గమనించవచ్చు. సో ఇంకా చెప్పాలంటే టోక్యో, జపాన్లో వర్క్ చేశారు వేరియస్ కెపాసిటీస్లో. అండ్ రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఇన్ హెల్త్, న్యూట్రిషన్ and food safety communication with special emphasis on social, behavioral and cultural aspects of communicative processes. సో ఈ ఒక్క యాక్టివిటీ వల్ల ఆయన వారి ఇంట్రెస్ట్ ఏంది, వారు మనకి ఏ విధంగా ఉపయోగపడతారు అని తెలుసుకోవచ్చు అనమాట. సో ఈజ్ హ్యావింగ్ సెవరల్ రీసెర్చ్ పేపర్స్. He conducted over 25 nutrition and health awareness programs for school children, women groups, industry, academics, and other stakeholder groups. So many research activities. They are integrated transitional communication science with community-based approaches to promote nutrition awareness and employing qualitative. Sir, I think sir disconnect in sir. Sir, Doctor, please start, sir.
Yeah, thank you. I would have preferred if it was kept very brief. Okay, thank you very much. ఆ ఇంట్రొడక్షన్ చేసిన సదానందం గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. లక్ష్మీ కిరణ్ గారు చెప్పినట్టు ఇవాళ మనం యాక్చువల్లీ ఫుడ్ సేఫ్టీ అండ్ న్యూట్రిషన్ ఎస్పెషల్లీ ఇటువంటి కోవిడ్ టైంలో స్పెషల్గా ఏమైనా చేయాలా, ఆర్ మనం న్యాచురల్గా ప్రాక్టీస్ చేయాల్సిన ఫుడ్ సేఫ్టీ మెజర్స్ కానీ న్యూట్రిషన్ మెజర్స్ కానీ తీసుకుంటే అది మన రోగ నిరోధక శక్తి, దట్ ఈస్ ఇమ్యూనిటీ బిల్డ్ చేయడానికి దేనికైనా పనికి వస్తుందా, ఇటువంటి అంశాలతో పాటు కొన్ని మనకి రోజు మన ఆహారం గురించి, ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో మన ఆహారాల గురించి మనకి రోజు తలెత్తే కొన్ని ప్రశ్నలు, వాటి సమాధానాలు ఏంటి, తర్వాత మనకి కూడా వివిధ మాధ్యమాల ద్వారా అంటే రకరకాల ఛానల్స్ నుంచి, సోషల్ మీడియా నుంచి, లేదా పత్రికల నుంచి, లేదా రేడియో నుంచి, అది కాక మిత్రుల నుంచి ఫార్వర్డ్స్ గా మన మెసేజెస్ గా వచ్చే ఎన్నో అంశాలు మనకి రోజు వస్తున్నాయి. కాబట్టి మన అందరికీ సర్టన్ అమౌంట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఈస్ దేర్ అమాంగ్ ఆల్ ఆఫ్ అస్. సో అటువంటి సిచ్యువేషన్ లో వాట్ ఈస్ మోర్ రిలవెంట్, వాట్ ఈస్ మోర్ ప్రాక్టికబుల్, మన సిచ్యువేషన్ లో మనం ఉండే ఈ పరిస్థితిలో మనం ఏమి ప్రాక్టీస్ చేయగలం, ప్రాక్టీస్ చేయడానికి సులభంగా ఏముంటాయి అనేది నెక్స్ట్ 40 minutes లో మనం ట్రై చేద్దాం. విత్ యువర్ పర్మిషన్ ఐ జస్ట్ ట్రై అండ్ షేర్ ద స్లైడ్స్. దానికి లక్ష్మీ కిరణ్ గారు మీరు నన్ను కో-హోస్ట్ చేస్తే ఐ విల్ బి ఏబుల్ టు షేర్ స్లైడ్స్ చూపిస్తూ చెప్పడం విల్ బి బెటర్. డన్ సార్. ఓహో చేశాను సార్, థ్యాంక్ యూ. చేశారు కదా, ఓకే. మీ రికార్డింగ్ పాజ్ అయింది. ఐ థింక్ యూ షుడ్ గో ఆన్ లైవ్ అగైన్. Okay, can you see the slides? Yes, sir. Okay. Okay. So broadly, I have titled this entire thing as nutrition and food safety in pandemic times. The guidelines will be little broad. Kani, I'll be happy to take the questions at the end, or if there are any pressing questions, they can be put in the chat box also. Meer kavalante chat box kuda ichu. And then I just have a request that all the audience, if they have their mics muted, echo lekunda, reverberation lekunda untundi. So you may have your videos on if you want, but you should please necessarily have your mics off. So ఇవాళ మనం ఉన్న ఎన్వైరన్మెంట్, ఇఫ్ యూ టేక్ ది ఫుడ్ ఎన్వైరన్మెంట్ దట్ వీఆర్ ఇన్, రెండు విధాలుగా తీసుకోవచ్చు. బీసీ అంటే బిఫోర్ కరోనా అండ్ ఆఫ్టర్ కరోనా, ఏసీ. ఓకే, ఆ రెండు విధాల్లోనూ మనం ఆలోచిస్తే మన దేశంలో మాల్న్యూట్రిషన్ చాలా ఉంది. మాల్న్యూట్రిషన్ అంటే ఎప్పుడు మనం బాగా బక్క చిక్కిన వాళ్ళు, లేదా ఆహారం సరిపడా దొరకని వాళ్ళు, ఇట్లా ఆలోచిస్తాం. ఇది కాకుండా మాల్న్యూట్రిషన్ అంటే బోత్ ఓవర్ న్యూట్రిషన్ అండ్ అండర్ న్యూట్రిషన్, అంటే రెండు విధాలతో, అంటే అధిక ఆహారం సేవించడం వల్ల కానీ, లేదా న్యూట్రిషనల్ ఇష్యూస్ వల్ల అధిక బరువు, స్థూలకాయం అంటే ఒబేసిటీ అండ్ ఓవర్ వెయిట్, దాంతోపాటు డయాబెటీస్, హైపర్ టెన్షన్, కార్డియోవాస్కులర్ డిసీజెస్, ఇవన్నీ మనం రెగ్యులర్గా మనం చూస్తున్న పరిస్థితులే. కానీ ఒకప్పుడు వీటన్నిటిని మనం వి యూస్ టు థింక్ దట్ దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు వెరీ అఫ్లూయెంట్ కమ్యూనిటీస్, అంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళకి మాత్రమే, లేదా అర్బన్ ఏరియాస్ లో వస్తాయి అని ఒక అపోహ ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. రూరల్ ఏరియాస్ లో ఒకప్పుడు అండర్ న్యూట్రిషన్ తో ఉన్న ఫ్యామిలీస్ ఇప్పుడు ఎకనామిక్ ప్రోగ్రెషన్ జరిగిన దాని వల్ల, లైఫ్ స్టైల్ మారిన దాని వల్ల వాళ్ళలో ఈ మార్పులు కూడా మనకి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాంతో పాటు మనకి ఎటువంటి ఆహారాలు అవైలబుల్ ఉన్నాయి, మన చుట్టూ ఎటువంటి ఆహారాలు యాక్సెసిబుల్ గా ఉన్నాయి, దేన్ని మనం తక్కువ డబ్బుతో, తక్కువ ధనంతో కొనొచ్చు అనే ఇది కూడా మనం తీసుకునే ఆహారాన్ని, అది కాకుండా మన లైక్స్ అండ్ డిస్లైక్స్, మనం ఏది నచ్చుతుంది ఏది నచ్చదు, వీటన్నిటి మీద మన ఆహారం తీసుకునే అలవాట్లు నిర్భరపడి ఉంటాయి. ఇటువంటి టైంలో కొన్ని ఫుడ్స్ ఏమో సోషల్ సింబల్స్ అయిపోయాయి, స్టేటస్ సింబల్స్. ఇప్పుడు ఇలాంటి ఆహారం తింటే చాలా ఎక్కువ స్టేటస్, మేము గొప్పవాడిని అనుకుంటారు.
లేకపోతే నా అర్బన్ కౌంటర్ పార్ట్స్ అందరు ఇటువంటి ఆహారాలు ఒకప్పుడు ఏంటి కోలాస్ పిజ్జాస్ ఇవన్నీ తింటే ఓ వీళ్ళు బాగా అర్బన్ క్లాస్ అన్నాం. ఇప్పుడు ఏమిటి అది మారిపోయింది. మోర్ హెల్దీ ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్ కానీ లేదా ధాన్యాలు చిరుధాన్యాలు ఇలాంటివన్నీ తినేవాళ్ళు ఇప్పుడు వెరీ ఎలిట్ అండ్ దే బికమ్ వెరీ కాస్ట్లీ. అట్ ద సేమ్ టైం న్యూక్లియర్ ఫ్యామిలీస్, చాలా న్యూట్రిషియస్ ఫుడ్ మీద అపోహలు, అది కాకుండా చాలా మంది పర్సనలైజ్డ్ అంటే జెనెటిక్ లెవెల్ వరకు కూడా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు న్యూట్రిషన్ మీద. అవన్నీ మనం అంత దూరం వెళ్లకుండా విల్ ట్రై అండ్ జస్ట్ సీ వాట్ ఈస్ మోర్ రెలవెంట్ టు అస్. రెడ్యూసింగ్ ఫిజికల్ యాక్టివిటీ, మనకి అందరికీ మధ్య ఫిజికల్ యాక్టివిటీ అంటే శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోయింది. అది బికాస్ ఆఫ్ మోడర్నైజేషన్ కావచ్చు, బికాస్ ఆఫ్ మనకి ఇంట్లో ఉన్న రకరకాల ఎలక్ట్రికల్ పనిముట్లు కావచ్చు, ఇవన్నీ కావచ్చు. బట్ దానివల్ల మన ఫిజికల్ యాక్టివిటీ, మన ఎంగేజ్మెంట్ టు ద స్క్రీన్ కి మనం స్పెండ్ చేసే టైం, అది మొబైల్ స్క్రీన్ కావచ్చు, టెలివిజన్ స్క్రీన్ కావచ్చు, ట్యాబ్ స్క్రీన్ కావచ్చు, దాని మీద మనం టైం స్పెండ్ చేసేది ఎక్కువైంది. తర్వాత దానివల్ల మన యాక్టివిటీ లెవెల్, ఫిజికల్ యాక్టివిటీ లెవెల్ పూర్తిగా తగ్గిపోయింది. సో ఆహారపు అలవాట్లో మార్పులు వచ్చాయి, ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చిన ఆహారాలు వచ్చాయి, రకరకాల కొత్త ఆహారాలు వచ్చాయి. ఇవి కాక ఆహారాన్ని మనం స్టేటస్ తో జోడిస్తున్నాం, అది కాక మన ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. ఇవన్నీ కలిసి మనకి రకరకాలుగా ఇమ్యూనిటీ కాంప్రమైజ్ చేసే పరిస్థితికి వస్తున్నాయి. ఇవన్నీ కాకుండా మనకి ఏంటంటే నేను ఇంతకు ముందులో చెప్పినట్టు వివిధ మాధ్యమాల ద్వారా ఇది ఆరోగ్యకరం, అది ఆరోగ్యకరం, ఇది తింటే మంచిది, నీళ్ళల్లో ఇది ఉడకేసుకుని తింటే మీకు కాళ్ళు నొప్పులు రావని, బెండకాయ నానేసుకుని తింటే కాళ్ళు నొప్పులు రావని ఒకళ్ళు, ఆయిల్ పుల్లింగ్ చేస్తే ఇది మంచిదని ఒకళ్ళు, లేకపోతే జీరా వేడి నీళ్ళల్లో తాగితే ఇంకోటి ఏదో రోగం రాదని ఒకళ్ళు, ఇలా రకరకాల మన రోజువారీ జీవితంలో మనం పొద్దున్న లేస్తే కనీసం 3-4 వాట్సాప్ మెసేజెస్ మనకి ఆహారం గురించి, మనకి మ్యాజిక్ రెమెడీస్ ఇచ్చే ఆహారం గురించి మనం బాగా వింటూ ఉంటాం. సో ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఏమనిపిస్తుంది అంటే ఈ మెడికల్ సైన్స్ చాలా ప్రోగ్రెస్ అయిపోయింది, అసలు మనలో ఎవడన్నా ఆరోగ్యం ఉన్నవాడు ఉన్నాడా అని ఒక ఫీలింగ్ వస్తుంది మనకి. ఈ ఆల్డస్ హక్స్లీ అనే ఆయన పెద్ద రైటర్, ఈయన ఏమన్నారంటే మెడికల్ సైన్స్ ఎంత వెళ్ళిపోయిందంటే మనకి ఇప్పుడు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ దట్ దెర్ ఇస్ హార్డ్లీ ఎనీ హెల్దీ హ్యూమన్ లెఫ్ట్. మనం నిజంగా హెల్దీగా ఉన్నామా లేదా అనే ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. సో ఇటువంటి పరిస్థితుల్లో మనకి COVID-19 SARS-CoV-2 వైరస్ రావడం, దాని తొందరగా అది వ్యాప్తి చెందడం, రకరకాల దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉన్నాం. మొదటి ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ఇవన్నీ చూస్తూ ఉన్నాం. కానీ దీంట్లో మనకి వచ్చిన పాండమిక్ అంటున్నాం దీన్ని. ఈ పాండమిక్ తో పాటు ఇంకో చిన్న ప్రాబ్లం కూడా వచ్చింది, ఇన్ఫోడెమిక్. అంటే ఇన్ఫర్మేషన్ విపరీతంగా అన్ని సోర్సెస్ నుంచి దొరకడం, మ్యాసివ్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. కానీ ఏది నిజమో ఏది అబద్ధమో ప్రతిదీ చదివింది మనకి ఇది కరెక్ట్ గానే అనిపిస్తుంది, దాన్ని చాలా సైంటిఫిక్ గా ఆర్గ్యూ చేసినట్టు అనిపిస్తుంది. కానీ దీంట్లో ఏది నిజం, ఏది కరెక్ట్, ఎస్పెషల్లీ మన ఫుడ్ కి సంబంధించి, మన ఫుడ్ సేఫ్టీకి సంబంధించి, మనం తినే ఆహారానికి సంబంధించి మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ మనకి అసలు ఏది కరెక్ట్ అని తెలుసుకోవడం చాలా కష్టంగా ఉందన్నమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎపిడమిక్ కూడా ఈ పాండమిక్ లో వచ్చింది. ఈ 2 వర్డ్స్ ని కలిపి ఇన్ఫోడెమిక్ అని WHO కాయిన్ చేస్తుంది. ఇన్ఫోడెమిక్ ఉన్న కాలంలో మనం ఇప్పుడు ఎలాగా మనం వచ్చే ఈ ఆహారం గురించి, దాని గురించి మనం ఎట్లా మనం ఇది చేయాలి. దీంట్లో రకరకాలు ఉన్నాయి. ఫేక్ న్యూస్లు ఉంటాయి, కొన్ని మిస్ఇన్ఫర్మేషన్ ఉంటాయి. అంటే మిస్ఇన్ఫర్మేషన్ అంటే మనకి వాట్సాప్ లో వచ్చింది అనుకోండి, మనం దాని పూర్వపరాలు కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది, సైంటిఫిక్ బేసిస్ ఉందా, ఎవరన్నా అథారిటేటివ్ సోర్స్ నుంచి వచ్చిందా రాలేదా, లేదా ఏదైనా రీసెర్చ్ చేసిన వాళ్ళ నుంచి వచ్చిందా, లేకపోతే డాక్టర్, ఇవన్నీ చూడం మనం. ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మనకి నచ్చింది అనుకుని దాన్ని స్ప్రెడ్ చేస్తాం. అలాగే స్ప్రెడ్ అవుతుంది. అలాగే మాధ్యమాల ద్వారా స్ప్రెడ్ అవ్వచ్చు, అలా రకరకాల టెలివిజన్ ఛానల్స్ ద్వారా స్ప్రెడ్ అవ్వచ్చు, యూట్యూబ్ ద్వారా స్ప్రెడ్ అవ్వచ్చు. ఇవి మిస్ఇన్ఫర్మేషన్. అలాగే కొంత డిస్ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది, అంటే కావాలని తప్పుడు సమాచారాన్ని క్రియేట్ చేసి ఒకళ్ళ ఇమేజ్ పాడు చేయడానికో, లేదా ఒకళ్ళ గురించి చెప్పడానికో, లేదా మనకి రోగం గురించి డిఫరెంట్ గా చెప్పడానికో. సో ఇది డిస్ఇన్ఫర్మేషన్. ఈ అన్ని రకాల ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్, ఫేక్ న్యూస్, డిస్ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఎన్ని మాధ్యమాలు ఉన్నాయో అన్నిట్లో ఇవి జరిగే అవకాశం ఉంది. అలాంటి సమయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేవి ఇప్పుడు మనం చూద్దాం. ఇది నేను ఎక్కువ డీల్ చేయను, బట్ మనం జనరల్ గా మనం తినే ఆహారాలు ఇంట్లో వండుకున్నవి, బయట ఇంటి బయట అంటే మనం చిన్న హోటల్లో కానీ, స్ట్రీట్ ఫుడ్స్ కానీ, లేదా రెస్టారెంట్స్ కానీ. ఇప్పుడు మనం ఇక్కడెక్కడ సార్ లాక్డౌన్ ఉన్నాయి మేము తినట్లేదు అనుకోవచ్చు, బట్ అంటే మన ఇంట్లో వండింది కాక బయట వండిన ఆహారం కూడా. కొంతమంది
టేక్ అవేస్ ఉన్నాయి, ఇప్పటికీ స్విగ్గీలో దాంట్లో డెలివర్ చేస్తున్నారు, అవి కూడా తీసుకుంటున్నాం. అలాగే మన ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ప్యాక్ రూపంలో వచ్చిన ఫుడ్స్, ప్యాక్ అయి ప్రాసెస్ అయి అంటే యూజువల్లీ ప్రాసెస్ ఫుడ్స్ అన్ని ప్యాక్డ్ ఫుడ్స్ కాదు, కానీ మనం జనరలీ ప్రాసెస్ ఫుడ్స్ అంటే ఈ రెడీ టు ఈట్ కానీ, రెడీ టు కన్జ్యూమ్ కానీ, రెడీ టు హీట్ అండ్ ఈట్ కానీ, రెడీ టు మేక్ కానీ, ఇన్స్టెంట్ ఫుడ్స్ కానీ, ఇటువంటి ఫుడ్స్ అన్ని ఒక రకం. వీటన్నిటిలో మనకి సాధారణంగా మనకు ఒక్కొక్క ఆహారం పైన ఒక్కొక్క భయం ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ నేను లాస్ట్ లెక్చర్ క్విక్ గా చూశాను, కల్తీ ఆహారం, కల్తీ మీద మాట్లాడాను. అదేమనుకుంటాం, మన ఇంట్లో వండడానికి మనం తెచ్చుకున్న ఆహారం ఏదైతే ఉందో దాంట్లో కల్తీ ఉండే అవకాశం ఉంది. ఓకే, దాంట్లో కేవలం కల్తీయే ఒక ప్రాబ్లం గా మనం ఆలోచిస్తాం. అలాగే అవుట్ సైడ్ ఫుడ్ తింటే వాడు సరిగ్గా ఉండడా లేదా, సేఫ్ గా ఉందా లేదా, ఇది మన భయం ఉంటుంది. అలాగే ప్రాసెస్ ఫుడ్స్ తెచ్చుకుంటే దీంట్లో ప్రిజర్వేటివ్స్ ఉన్నాయా, కెమికల్స్ ఉన్నాయా, ఇవి మంచివా, ఆరోగ్యానికి మంచివి కావా, ఇటువంటి భయాలు ఉంటాయి. కానీ మనం ఆలోచిస్తే సరిగ్గా హోమ్ ఫుడ్స్ లో కూడా ప్యాక్డ్ ఫుడ్స్ తెచ్చుకుంటున్నాం. సో మనం తినే ఆహారం ఇలా క్లియర్ కట్ ఈ భయాలు అనేవి డెఫినేషన్ లేదు. అంటే బయట తినే ఆహారంలో కల్తీ ఉండొచ్చు, ఇంట్లో తినే ఆహారంలో కెమికల్ ఉండొచ్చు. సో ఈ రకాలుగా అంటే ఈ అన్ని రకాల భయాలు అన్ని ఆహారాలకి వర్తిస్తాయి. మనం ఇవాళ రేపు మనం తీసుకుంటే ఈ అన్నిటి మధ్యలో మనకి కోవిడ్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? సో ఈ ఇందాక నేను చెప్పినట్టు రకరకాల మీడియా ఛానల్స్ ఉన్నాయి, ఫేక్ న్యూస్, డిస్ఇన్ఫర్మేషన్ ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మనం ఎలా చూడాలి? ఇప్పుడు మనం ఈ చిన్న రీసెర్చ్ చేశారు మా టీంలో. ఈ లాస్ట్ వేవ్ ఆఫ్ కోవిడ్ వచ్చినప్పుడు, అంటే మనం లాక్డౌన్ మొదలుపెట్టి నుంచి లాస్ట్ మార్చ్ నుంచి జనవరి ఫిబ్రవరి వరకు ప్రజలు ఏ రకాల న్యూస్లు, ఏ రకాల ఐటమ్స్ వెబ్ లో కానీ లేదా వివిధ మాధ్యమాల్లో చెక్ చేశారని చూస్తే, మాక్సిమం చూస్తే మీకు ఫుడ్ అండ్ కోవిడ్ డిసీజ్, ఇమ్యూనిటీ అండ్ COVID-19 డిసీజ్, సేఫ్టీ అండ్ COVID-19 డిసీజ్ అనేది చాలా ఎక్కువ మార్చ్, ఏప్రిల్, మే నెలాంతం వరకు బాగా చూశారు. ఆ తర్వాత జూన్ తర్వాత నుంచి వస్తే అప్పుడు కొంచెం వేవ్ తగ్గినప్పటి నుంచి ఆగస్ట్, డిసెంబర్ వచ్చేసరికి ఆ సెర్చ్లు తగ్గిపోయాయి. అంటే ఎప్పుడైతే ఉధృతి వేవ్ ఉందో, COVID-19 వేవ్ ఉందో, అప్పుడు ప్రజలు ఈ ఇన్ఫర్మేషన్ గురించి ఎక్కువ చూసారు. అంటే దీని మీద ముందు అవగాహన లేక దీని గురించి ఎక్కువ వెతకడం మొదలు పెట్టారు అన్నమాట. సిమిలర్లీ యూట్యూబ్ సెర్చ్ కూడా మీరు చూస్తే డ్యూరింగ్ లాక్డౌన్ చూస్తే ఎప్పుడు ఎక్కువ ఉన్నాయి, ఎప్పుడు తక్కువ ఉన్నాయి మీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఈ జూన్ జూలై మధ్యలో వెన్ ద వేవ్ వాజ్ వెరీ అట్ ద టాప్, అప్పుడు మీరు చూస్తే మీకు చాలా ఎక్కువ సెర్చ్ ఆన్ ఎస్పెషల్లీ ఇమ్యూనిటీ అండ్ COVID-19, ఫుడ్ అండ్ కోవిడ్ పైన ఎక్కువ సెర్చెస్ ఉన్నాయి. అలాగే ఇది కూడా సేమ్ థింగ్, న్యూస్ సెర్చ్ ఎలాగా, యూట్యూబ్ సెర్చ్ ఎలాగా చూస్తే మీకు తెలుస్తుంది. సో ఇవన్నిట్లో ఏం వెతికారు ప్రజలు? ఫుడ్ డెలివరీ వల్ల నాకు రోగం వస్తుందా, ఇమ్యూనిటీ ఎప్పుడు వస్తుంది, ఫుడ్ ఇంక్రీజ్ చేస్తుందా ఇమ్యూనిటీని, ఇమ్యూనిటీ పవర్ అంటే ఏమిటి, ఆయుష్ మినిస్ట్రీ ఏం చెప్తోంది, చవన్ప్రాష్ మంచిదా. సో ఇవన్నీ మాక్సిమం సెర్చ్ చేసిన టర్మ్స్ అన్నమాట. అదే లాక్డౌన్ అయిన తర్వాత చూస్తే కూడా కోవిడ్ అండ్ ఇమ్యూనిటీ అనేవి ఎక్కువ ఉన్నప్పటికీ ఈ ఫుడ్, ఈ ఫాస్ట్ ఫుడ్ అండ్ ఇమ్యూనిటీ ఇవి ఎక్కువ మనకి సెర్చ్ కనిపించాయి అన్నమాట. అంటే ఇందులో ఈ రెండు ఫిగర్స్ లో పెద్ద అక్షరాలు ఏమున్నాయో అవి ఎక్కువ, అంటే అక్షరాలు ఎంత పెద్దగా ఉంటే ఆ టర్మ్స్ ని ఎక్కువ సెర్చ్ చేసినట్టు దిస్ ఇస్ డెపిక్షన్ అన్నమాట. సో వీటన్నిటిలో సో వాట్ ఈస్ ద బెస్ట్ ఫుడ్ టు ఇంప్రూవ్ ఇమ్యూనిటీ అని మన ఒక క్వశ్చన్. సో ఆల్మోస్ట్ ఆల్ డాక్యుమెంట్స్, ఇప్పుడు నేను చూపించిన ఈ రీసెర్చ్ పేపర్ మీ లెఫ్ట్ సైడ్ లో చూస్తే స్క్రీన్ కి దెర్ ఇస్ అ రీసెర్చ్ పేపర్. ఈ రీసెర్చ్ పేపర్ ని ఆల్మోస్ట్ 30-35 కంట్రీస్ లో ప్రీమియర్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ బాడీస్ అన్ని కలిపి వాళ్ళు ఏమేమి సజెస్ట్ చేశారు ఇమ్యూనిటీ పెంచడానికి. సో ఇమ్యూనిటీ పెంచడం అంటే కోవిడ్ ని ప్రివెంట్ చేయడం మాత్రమే కాదు. ఇమ్యూనిటీ అనేది రోగనిరోధక శక్తి. ఈ రోగనిరోధక శక్తి రెండు విధాలుగా, వాట్ ఈస్ ఇన్బార్న్ ఇమ్యూనిటీ, ఒకటేమో మనం ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఈ ఇమ్యూనిటీ మనం పెంచుకోవడానికి ఆహారము, అలాగే ఫిజికల్ యాక్టివిటీ అంటే శారీరక శ్రమ, స్ట్రెస్ లేకుండా ఉండడం, పీస్, ఇవన్నీ కూడా వివిధ ఫ్యాక్టర్స్ మనకి పనిచేస్తాయి దాని మీద. సో ఈ వీటిలో ఏమున్నా కానీ, అంటే ఫిజికల్ యాక్టివిటీ తక్కువ అవడం, స్లీప్ తక్కువ అవడం, అలాగే స్క్రీన్ టైం చాలా ఎక్కువ అవ్వడం, ఒకే చోట కూర్చుని ఉండడం, కంటిన్యూస్ గా క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్ లో ఉండడం,
ఇది కాక యూనో ఆహారంలో సరైన బ్యాలెన్స్ లేకపోవడం, వీటన్నిటి వల్ల మనకి ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అయ్యే ఆర్ ఇమ్యూనిటీ రెగ్యులేట్ కాకుండా పోయే అవకాశం ఉంది. దానివల్ల కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది అనమాట. సో ఈ 20-25 different diet organizations from around the world, when they have assessed what could be the food for dietary recommendations during COVID-19, మనం ఏం చెప్పాలి అని ఆలోచిస్తే దీన్ని బట్టి మనకి ఏం తెలిసింది అంటే, సో జనరలీ ఫుడ్ మీకు ఇమ్యూనిటీ అనేది మైక్రోన్యూట్రియంట్స్ అంటే మనం తినే ఆహారాల్లో పోషకాలను 2 విధాలుగా డివైడ్ చేయొచ్చు. మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే చాలా ఎక్కువ శాతంలో మనకు కావాల్సిన అంటే పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్, మాంసకృతులు కానీ, ఇవి మనకి జనరలీ ప్రోటీన్స్ అంటే ఎగ్స్, మీట్, పప్పు, వీటి నుంచి వస్తాయి. అలాగే కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు మనం రైస్ కానీ, వీట్ కానీ, ఇటువంటి వాటిలో ఎక్కువ ఉంటాయి. అంటే కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్స్ అంటే రైస్, వాటిలో కూడా ప్రోటీన్ ఉంటుంది, కానీ ఎంత గుడ్ క్వాలిటీ ప్రోటీన్ మీకు ఎక్కడి నుంచి వస్తుంది అనేది. సో వీటన్ని ఇవి స్థూల పోషకాలు అంటే మ్యాక్రోన్యూట్రియంట్స్. మైక్రోన్యూట్రియంట్స్ మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ద్వారా, ఎగ్ ద్వారా, మిల్క్ ద్వారా చాలా ఎక్కువ వస్తాయి. సో ఆల్ డాక్యుమెంట్స్ ఆర్ ఎంకరేజింగ్ కన్సంప్షన్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ హోల్ గ్రెయిన్స్ అంటే పాలిష్ పట్టని హోల్ గ్రెయిన్స్. Somebody has raised hand, but I'll take questions at the end. If there is anything pressing, I can take it. Arif and Anna hand raised here, sir, but I can take the question at the end. Is that okay? Yes, sir. We will take it at end of the session, sir. Okay, right. Okay, almost all documents are encouraging fruit and vegetable consumption and whole grain consumption. Chala ekku. Alage nuts consumption kuda chala ekku promote చేస్తున్నాయి. ఎందుకంటే వీటిలో రకరకాల విటమిన్స్, మినరల్స్ కాకుండా ఫైటోన్యూట్రియంట్స్ అంటారు. అంటే ప్లాంట్ ఫుడ్స్ లో ఉండే ఫైటోన్యూట్రియంట్స్ ని అంటే ఉంటాయి కొన్ని. అలాగే ఈ విటమిన్ ఏ, ఈ 30% గైడ్ లైన్స్ ఏం చేశాయంటే ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ జింక్, విటమిన్ సి, ఏ అండ్ డి తప్పకుండా ఈ వెల్ ఫంక్షనింగ్ ఇమ్యూన్ సిస్టమ్ లో ఉండాలి అని చెప్పాయి. సో మీరు చూసుంటారు మీ ఫ్యామిలీస్ లో కానీ, మీరే కానీ ఈ గత వేవ్ లో కానీ ఇప్పుడు కానీ కోవిడ్ పెరుగుతుంది అనగానే ప్రజలు మెడికల్ షాప్కి వెళ్ళి జింక్ టాబ్లెట్స్, విటమిన్ సి టాబ్లెట్స్, విటమిన్ డి టాబ్లెట్స్ ఎక్కువ కొనుక్కోవడం, వాటిని తీసుకోవడం, ఇవన్నీ మొదలు పెట్టారు. బట్ వన్ థింగ్ దట్ యూ షుడ్ ఆల్ రిమెంబర్ ఈస్ ఈ విటమిన్స్ అండ్ మినరల్స్ మీకు ఫుడ్ సోర్స్ నుంచి వచ్చినంత మంచి సప్లిమెంట్స్ ద్వారా రాదు. ఈ సప్లిమెంట్స్, డైటరీ సప్లిమెంట్స్ ఆర్ లింక్ టు ప్రివెన్షన్? నో. దీస్ ఆర్ ద స్టడీస్ షోయింగ్ డైటరీ సప్లిమెంటేషన్ అంటే కేవలం సప్లిమెంట్స్, టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల విటమిన్ సి కానీ, జింక్ కానీ, ఏ కానీ, డి కానీ ఇవి తీసుకోవడం వల్ల మీరు COVID-19 ఆపగలరా? లేదు. అటువంటి లింక్ ఎక్కడా దొరకట్లేదు. కానీ మీరు తీసుకునే ఆహారంలో విటమిన్ సి, డి, జింక్ ఇవన్నీ లోపిస్తే గనక మీకు తప్పకుండా ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే కోవిడ్ కానీ ఎటువంటి ఇన్ఫెక్షన్ కానీ వచ్చే అవకాశం ఉంది. మరి ఈ సప్లిమెంట్ తీసుకుంటే లాభం లేదంటున్నారు, కానీ ఈ విటమిన్ లోపిస్తే ప్రాబ్లం అంటున్నారు. సో ఈ విటమిన్ లోపించకుండా మనం ఆహారం తీసుకోవాలి. ఒకవేళ విటమిన్ లోపాలు ఉన్న వాళ్ళు ఫిజిషియన్ రికమెండేషన్తో ఆ లోపాన్ని పూర్తి చేయడానికి ఎంత అవసరమో అంత మోతాదులోనే సప్లిమెంట్ తీసుకోవాలి అనేది ఫస్ట్ థింగ్ మనం వి షుడ్ లెర్న్. అంతేగాని లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్ మెడికల్ షాప్కి వెళ్ళి విటమిన్ సి టాబ్లెట్, జింక్ టాబ్లెట్ తెచ్చుకునే అవసరం లేదు. There is no convincing evidence that food or food packaging is associated with. So ఆహారం ద్వారా కోవిడ్ వ్యాపిస్తుందా? దానికి ఇప్పటి వరకు ఎటువంటి స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదు. మరి పాలు ఇచ్చే తల్లులు 6 నెలల లోపల పిల్లలకి ఓన్లీ తల్లిపాలే ఇవ్వాలి. అలాగే 2 ఏళ్ల వరకు తల్లిపాలు ఇస్తూ అదనపు ఆహారం ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. మరి తల్లిపాలు ఇచ్చే వాళ్ళకి, those who are feeding their children, what should they do? That women who are diagnosed of COVID-19 can still breastfeed their children, taking precautions. అలాగే చిన్న పిల్లలలో COVID-19 ఇన్ఫెక్షన్ కనిపించినా taking minimum precaution like mother should wear mask and other things and if needed face shield, but still can give the child breast milk. So ఇప్పుడు ఇది చూసారంటే మీరు this is very simple. ఇక్కడ ఏం పెట్టారు మీకు? ఫ్రూట్స్, నట్స్ అండ్ వెజిటబుల్స్, హెల్దీ లో ఫ్యాట్ డైట్స్, హెల్దీ ఫ్యాట్స్ అండ్ లో ఫ్యాట్ డైరీ అన్నారు. ఫ్యాట్స్ కూడా మనం తినే ఆహారంలో అధికంగా ఉండకూడదు. ఫ్యాట్స్ ఎంత కానీ అలా అని మనం మొత్తం నూనె పదార్థాలని అవాయిడ్ చేయమని చెప్పట్లేదు. మనకి
విజిబుల్ ఫ్యాట్స్, మనం తినే ప్రతి ఆహారంలో ఇన్విజిబుల్ ఫ్యాట్స్ చాలా ఉంటాయి. మనకి విజిబుల్ ఫ్యాట్స్ మనకి సుమారు 25 నుంచి 30 గ్రాములు ప్రతి ఇండివిజువల్ కి ప్రతిరోజు కావాలి. ఈ ఫ్యాట్స్ గనక మనకి 2-3 రకాల ఆయిల్స్ నుంచి వస్తే N3, N6 పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు వాటిని. N3, N6 కాంబినేషన్ సరిగ్గా వస్తుంది. అంత డీటెయిల్స్ వెళ్ళకండి. మీ ఇంట్లో మీరు సుమారుగా 5గురు ఉన్నారంటే 30 గ్రాములు నూనె తీసుకోవాలి ఒక రోజుకి ఒక్కొక్కళ్ళకి. అంటే సుమారు 100 నుంచి 150 గ్రాములు నూనె కావాలి. 100 నుంచి 150 గ్రాములు నూనె నెల రోజులకి 3 ప్యాకెట్లు. 3 ప్యాకెట్లు అంటే 3 రకరకాల నూనెల ప్యాకెట్లు కనుక మీరు తీసుకుంటే, ఈ 2 కలిపి వండొచ్చా? కలిపి వండవలసిన అవసరం లేదు అనుకుంటే దాన్ని ఒక ఐటమ్ ఒక కూర ఒక దాంట్లో వండండి, ఇంకో ఐటమ్ ఇంకో దాంట్లో వండండి. అది కుదరదు అంటే ఒక 5 రోజులు ఒకటి వండండి, ఇంకో 5 రోజులు ఒక ప్యాకెట్ తర్వాత ఇంకో ప్యాకెట్ ఓపెన్ చేయండి. ఇలా రకరకాలుగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఫ్యాట్ గనక అధికంగా ఉంటే, టూ మచ్ ఫ్యాటీ ఫుడ్స్, ఇఫ్ ద ఫుడ్స్ ఆర్ రియలీ ఫ్యాటీ లైక్ డీప్ ఫ్రైడ్ ఆర్ ఎక్కువ చీజ్ వేసి ఇటువంటి ఫ్యాట్స్ ఎక్కువ ఉన్నప్పటికీ అది ఇమ్యూనిటీ కాంప్రమైజ్ చేసే అవకాశం ఉంది. అలాగే వెయిట్ కూడా నార్మల్ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అని కౌంట్ చేస్తారు. అంటే మీ బరువు కేజీల్లో వేసి ఎత్తుని స్క్వేర్ మీటర్స్ లో డినామినేటర్ లో వేస్తే అది గనక 18.5 పోనీ 19 అనుకోండి, 19 నుంచి 23 లోపల ఉంటే యు ఆర్ నార్మల్ వెయిట్. అంతకంటే తక్కువ ఉంటే 18 కంటే తక్కువ ఉంటే అండర్ వెయిట్, 23 కంటే ఎక్కువ ఉంటే ఓవర్ వెయిట్. ఈ ఓవర్ వెయిట్ ఒబేసిటీ కూడా డైరెక్ట్ ఇమ్యూనిటీ ఫంక్షన్ కి తర్వాత ఇన్ఫ్లమేషన్ కి డైరెక్ట్ అసోసియేషన్ ఉంది. కాబట్టి సో ఇది కాకుండా ప్రోబయోటిక్స్ కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటాయని చెప్తాను. అంటే ఈ మధ్య వీడియోలో చూశాను, పెరుగు బాగా తినండి, పెరుగు లేకపోతే పెరుగు మంచిది కాకపోతే బాగా పులియపెట్టిన మజ్జిగ. ఓకే, ప్రోబయోటిక్ ఇస్ వెరీ గుడ్, కానీ దిస్ షుడ్ బి ఇన్ బ్యాలెన్స్ విత్ ది అదర్స్. కేవలం ప్రోబయోటిక్ డ్రింక్ కానీ కేవలం ఈ పులియ పెట్టిన ఉప్పు అంటే పుల్ల పెరుగు కానీ పుల్ల మజ్జిగ కానీ ఇది ఒకటే మీకు సాల్వ్ చేయదు. దాంతో మీ ప్రోబయోటిక్ అంటే మీకు హెల్తీ బ్యాక్టీరియా మీ గట్ లో సమకూరుతుంది. దాంతో పాటు అదనపు ఆహారాలు తీసుకుంటే ఇవన్నీ మనకి పనికొస్తాయి అన్నమాట. సో ఇది కాకుండా ఈ జింక్ సప్లిమెంటేషన్ ఇవన్నీ కొంచెం అవసరం లేదు. బట్ విటమిన్ డి మాత్రం సన్ లైట్ లో తీసుకోవచ్చు. అండ్ పిల్లల్ని ఫిజికల్ యాక్టివిటీ ఎంకరేజ్ చేయండి. పెద్దవాళ్ళు కూడా ఫిజికల్ యాక్టివిటీ తప్పకుండా తీసుకోవాలి. వీటన్నిటి గైడ్ లైన్స్ ని సింప్లిఫై చేస్తే మైక్రోన్యూట్రియంట్స్ అంటే విటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ ఫైటోన్యూట్రియంట్స్ ఆర్ ప్రైమరీలీ అవైలబుల్ ఇన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. సో ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్, గ్రీన్స్ అంటే ఆకుకూరలు, హోల్ గ్రెయిన్స్ తప్పనిసరిగా. మన ఫుడ్ సేఫ్టీ అనగానే ఆకుకూరల్లో కెమికల్స్ ఉంటాయా, కూరగాయల్లో కెమికల్స్ ఉంటాయా, మీరు కెమికల్ తినమంటున్నారా మమ్మల్ని అని అడుగుతారు. ఆ ప్రశ్నలు నేను తర్వాత సమాధానం చెప్తాను. బికాస్ దానికి యూ కెన్ రిమూవ్ ది ఎక్స్టీరియర్ కెమికల్ కంటామినేషన్ విత్ సింపుల్ వాషింగ్, దాంతో చేయొచ్చు. కాబట్టి ఆహారం అదేదో ఒక జోక్ చెప్పినట్టు ఒక పిల్లాడు ఒంట్లో బాగాలేదన్నాడు. అంటే వాళ్ళ మదర్ వచ్చి నీకు ఒంట్లో బాగాలేదు ఏం తింటావు అంటే నాకు జ్వరం వచ్చింది కాబట్టి ఈ మీరు ఇచ్చే ఫ్రూట్, వెజిటబుల్ వీటన్నిటిలో పురుగు మందులు ఉన్నాయి, నాకు పిజ్జా, బర్గర్ తెప్పించు అన్నాడట. సో అలా తింటే మనకి ఇట్ వోంట్ సాల్వ్ ద పర్పస్. సో కాబట్టి మనం ఎన్హాన్స్, బికాస్ ఈ ఫ్రూట్, వెజిటబుల్స్ అండ్ గ్రీన్స్, నట్స్ ఎందుకు చెప్తున్నాం, ఇది ఎంత మోతాజులో తినాలో నేను మీకు నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను. Because it enhances both immune function, adaptive as well as innate, and it regulates immunity, aids immune memory. అంటే మన ఇమ్యూనిటీకి ఒక మెమరీ క్రియేట్ చేస్తుంది అనమాట. రీఇన్ఫెక్షన్ రాకుండా, రీఇన్ఫెక్షన్ వస్తే దాన్ని ఆపేదానికి. ఓకే, అలాగే ఇట్ హెల్ప్స్ క్లియర్ అండ్ స్కావెంజ్ యాంటీ ఆక్సిడెంట్స్ అని ఉంటాయి, ఆ టాక్సిన్స్ రిమూవ్ చేయడానికి. ఇది ఎంత ఫ్రూట్ అండ్ వెజిటబుల్ తీసుకోవాలి రోజుకి, కూరగాయలు, పళ్ళు రెండు కలిపి ఎంత తీసుకోవాలి, సుమారు 450 గ్రాములు. నేను 450 గ్రాములు అంటే మీరు అమ్మో అనుకోకండి, చాలా ఈజీ. మనకి ఏ సీజన్ లో ఏ ఫ్రూట్, ఇప్పుడు మామిడి పళ్ళు దొరుకుతుంది, ఒక మామిడి పండు తీసుకుంటే మీకు దాదాపు 100 గ్రాములు అయిపోయింది. అంటే ఈ 450 గ్రామ్స్ లో 150 గ్రామ్స్ ఫ్రూట్ అనుకుంటే మీరు సింపుల్ గా ఆ సీజన్ లో దొరికే అరటి పండు కానీ ఏది కానీ, వాటర్ మెలన్, లేకపోతే దానిమ్మకాయ, లేకపోతే ఉసిరికాయ, లేకపోతే జామకాయ, ఏ ఒక్క ఫ్రూట్ యావరేజ్ సైజ్ తీసుకున్నా కూడా 50 to 70 గ్రామ్స్ మీకు దాని నుంచి మీట్ అవుతారు. సో ఇది 450 గ్రామ్స్ అండ్ రోజువారీ రోజంతా 450 గ్రామ్స్, దాంట్లో 250 గ్రాములు ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ఫ్రూట్స్, 150 గ్రాములు గ్రీన్ లీఫ్, అవన్నీ చెప్తాను నేను తర్వాత మీకు. ఈ లిమిట్ కన్సంప్షన్ ఆఫ్ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్. ఈ హైలీ ప్రాసెస్ అంటే ఎక్కువ ఫ్యాక్టరీలో ప్రాసెస్ అయిన ఫుడ్స్, అంటే ఎక్కువ మరపెట్టిన పిండి అంటే మైదా లాంటి పిండి ఉండడం, లేదా ఫ్యాట్స్ ఎక్కువ ఉండడం,
లేదా డీప్ ఫ్రై అయి ఉండడం, లేదా సాల్ట్ అండ్ షుగర్ ఎక్కువ ఉండడం, ఇవి తగ్గించాలి. ఈ మీట్, పౌల్ట్రీ ఇవన్నీ తింటే మనకి రిస్కీయా? కాదు, దెర్ ఇస్ నో రిస్క్ ఫ్రమ్ దెమ్. బట్ అది వండినప్పుడు బాగా వేడిగా, నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ చాలా అంటే వేడివేడిగా వండి వేడివేడిగా తినడం చాలా మంచిది. వాటిని హ్యాండిల్ చేసినప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవడము, శానిటైజ్ చేసుకోవడము చేయాలి. అండ్ అవాయిడ్ టూ మచ్ ఆఫ్ సాల్ట్ అండ్ ఫ్యాట్ అండ్ షుగర్. ఈ 3 HFSS, హై ఫ్యాట్ షుగర్ సాల్ట్. ఈ మంత్రాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ హై ఫ్యాట్ షుగర్ సాల్ట్ అనేవి ఏ ఫుడ్స్ లో ఎక్కువ ఉన్నా వాటిని మనం ఎంత దూరంగా ఉంటే, ఎంత తక్కువ తింటే, అంటే పూర్తిగా మానేయడం అనట్లేదు, ఎంత తక్కువ తింటే అంత మంచిది. సో మనకి రోజుకి 5 గ్రాములు సాల్ట్ సరిపోతుంది. సో మనం దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. షుగర్కి ఏం రికమెండేషన్ లేదు, ప్రిఫరబుల్లీ 15-20 గ్రాముల కంటే ఎక్కువ ఉండకుండా ఉంటే మంచిది. షుగర్ రికమెండేషన్ లేదు. షుగర్ లేకుండా తినగలిగినా నో ప్రాబ్లం, షుగర్ తిన్నా ఓకే, నో ప్రాబ్లం. ఓకే, మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ ఇంపార్టెంట్. సో మినిమం ఫిజికల్ యాక్టివిటీ మోడరేట్. ఒకవేళ అడుగుల లెక్కలో తీసుకుంటే కనీసం 7,500 to 10,000 స్టెప్స్ రోజుకి, అంటే అడుగులు మాత్రమే తీసుకుంటే, లేదా ఎనీ అదర్ యోగా ఆర్ ఎనీ యాక్టివిటీ విచ్ హెల్ప్స్ టు స్ట్రెచ్ యువర్ మసిల్ అండ్ బోన్ అండ్ థింగ్స్ లైక్ దట్. ఎంగేజ్ ఇన్ ఫిజికల్ యాక్టివిటీ ఫర్ అట్లీస్ట్ 30 to 40 minutes a day. అండ్ వాటర్ ఆర్ లిక్విడ్స్ తప్పకుండా తీసుకోండి, బట్ ఫ్రూట్ జ్యూసెస్ అవాయిడ్ చేయండి. ఫ్రూట్ జ్యూసెస్, వాటర్, ఫ్లూయిడ్స్ తీసుకోమన్నారు కదా, ఎందుకు ఫ్రూట్ జ్యూసెస్ అవాయిడ్ చేయమంటున్నాను అంటే, ఫ్రూట్ జ్యూస్ కేవలం ఫ్రూట్ జ్యూస్ కాకుండా దాంట్లో పల్ప్ కేవలం, మీరు ఏదన్నా ప్యాకెడ్ ఫ్రూట్ జ్యూస్ తీసుకోండి, వాడు న్యాచురల్ ఫ్రూట్ జ్యూస్, రియల్ ఫ్రూట్ జ్యూస్ రకమైన, అంటే ఇది పర్ఫెక్ట్ ఫ్రూట్ జ్యూస్ అని చెప్తారు, కానీ పక్కకు మీరు లేబుల్ తిప్పి చూస్తే మీకు తెలుస్తుంది 10 to 12% మాత్రమే ఫ్రూట్ పల్ప్ ఉంటుంది దాంట్లో, మిగతా అంతా వాటర్. అండ్ షుగర్ కంటెంట్ కనుక తీసుకుంటే మీకు మిగిలిన ఏరేటెడ్ బెవరేజెస్, ఈ కోలా డ్రింక్స్ ఎంత ఉంటాయో దాంట్లో ఉన్నంత షుగర్ దీంట్లో కూడా ఉంటుంది. కొన్ని ఇంట్లో మీరు సేఫ్ గా ఫ్రూట్ జ్యూస్ చేసుకుంటే మంచిదా అంటే, ఫ్రెష్ ఫ్రూట్ తినడం ఆల్వేస్ బెటర్. ఎందుకంటే ఒకటి తినలేని పరిస్థితి, పళ్ళు లేకపోవడం అలాంటివి ఏమైనా ఉంటే దాన్ని కూడా స్మూతీ ఇలాగా చేసుకుని తినడం మంచిది. అంటే దాంట్లో ఉన్న ఫైబర్, పల్ప్ ఇవన్నీ వడగట్టకుండా మనం ఏం చేస్తాం, ఫ్రూట్ జ్యూస్ చేసినప్పుడు అన్ని పల్ప్ అంతా వడగట్టేసి కేవలం జ్యూస్ మాత్రమే నీళ్ళలో కలిపి దాంట్లో షుగర్ వేసుకుని, సో మళ్ళీ షుగర్ యాడ్ చేస్తాం. సో ఇందాక నేను చెప్పినట్టు కేవలం సూక్ష్మ పోషకాలు కాకుండా మనకి తెలియని అనేక పోషకాలు, వాటిని ఫైటో న్యూట్రియంట్స్ అంటాం. ఈ ఫైటో న్యూట్రియంట్స్ అన్ని సమగ్రంగా పనిచేస్తాయి కాబట్టి అది ఫ్రెష్ ఫ్రూట్ లో ఉంటుంది. ద మొమెంట్ యూ డ్రైన్ అవుట్ ది పల్ప్, ఫైబర్ తీసేసి దాంట్లో పీచు పదార్థాన్ని తీసేస్తాం, సో అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. కేవలం జ్యూస్ మాత్రమే తీసుకోవడం ఇస్ నాట్ సజెషన్. ఇంకా బిట్వీన్ కోలా అండ్ ఫ్రెష్లీ మేడ్ ఫ్రూట్ జ్యూస్ అట్ హోమ్, ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకోవాలి అంటే దట్ ఈస్ అప్ టు యూ. బట్ అదర్వైజ్ ఫ్రెష్ ఫ్రూట్ ఈస్ ఆల్వేస్ ప్రిఫర్డ్ టు ఫ్రూట్ జ్యూస్. ఓకే, తర్వాత స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు, ఈ మధ్య దేర్ వర్ సమ్ ఫాల్స్ రిపోర్ట్స్ ఎర్లియర్, స్మోకర్స్ కి లంగ్ ఇన్ఫెక్షన్ తక్కువ ఉంది కోవిడ్ లో అని కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. కానీ ల్యాన్సెట్ లో ఈ మధ్య వచ్చిన పేపర్ హ్యాస్ క్లియర్లీ ఇండికేటెడ్ that smoking is a very, very high risk factor for damage of lungs during COVID infection and the possibility of getting infection because of compromised immunity. Immunity తగ్గిపోవడం వల్ల ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో స్మోకింగ్ అండ్ డ్రింకింగ్, ఇప్పుడు మీరు చూసారు కోవిడ్ లాక్డౌన్ పెడతారు అనగానే లైన్లు కట్టారు, బట్ మీరు ఇమ్యూనిటీ పెంచుకోవాలనుకుంటే ఇంట్లో కూర్చొని అది చేసుకుంటే కుదరదు. దేర్ ఆర్ మిస్నోమర్ దట్ శానిటైజర్ లో ఆల్కహాల్ ఉంటుంది కదా, ఈ ఆల్కహాల్ నేను లోపల వేసుకుంటే ఈ వైరస్ మనకి పోతుంది అని, అది కేవలం అపోవా. ఇట్ ఈస్ కాంప్రమైజింగ్ యువర్ ఇమ్యూనిటీ. సో మీరు చెప్పిన ఇన్ని రకాల ఆహారాలు ఎలా తినాలి అని క్వశ్చన్ ప్రతి వాళ్ళు అడుగుతారు. సో మనం తినే ఒక రోజువారీ తినాల్సిన ఆహారాన్ని ఒక ప్లేట్ లో పెడితే ఇలా ఉండాలి, అంటే మొత్తం రోజు మీద తినాల్సిన ఆహారం అది ఎలాగా, మనం ధాన్యాలు అంటే మనం చేసుకునే రైస్ కానీ వీట్ కానీ, లేకపోతే దీంట్లో ఒక 40% చిరుధాన్యాలు కూడా కలుపుకోవచ్చు, లైక్ రాగులు, జొన్నలు, ప్రాంతం బట్టి మీ అభిరుచిని బట్టి. ఇవి కూడా ఎక్కువ పాలిష్ పెట్టకుండా ఉన్నవైతే రైస్ అవి బెటర్. సో 240 గ్రాములు పర్ డే, ఇది 2000 కిలో క్యాలరీస్. కానీ మనలో చాలా మంది యాక్టివిటీ చాలా తక్కువ ఉంది ఈ మధ్య, కాబట్టి మనం 1700-1600 సరిపోతాం, 1800, 1700 to 1800 calories should be enough for a normally healthy person. ఈ మళ్ళీ షుగర్, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కొంచెం వేరేగా ఆలోచించాలి, బట్ జనరలీ
సో దిస్ ఈస్ వాట్ ఈస్ రికమెండెడ్ ఫర్ 2000 క్యాలరీ డైట్. సో సుమారు 200 నుంచి 240 రైస్ కానీ వీట్ కానీ గ్రాములు మొత్తం రోజుకి ఒక పర్సన్ కి. అండ్ 90 గ్రాములు దాకా పప్పు ఇది కూడా యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ తక్కువ పాలిష్ ఉన్నవి. పప్పు కాకపోతే 60 గ్రాములు ఇది ఫిష్ కానీ మీట్ కానీ, ఒక ఎగ్ ఈజ్ అలౌడ్. ఎగ్ లో ఎల్లో కూడా మంచిదే. అలాగే 30 గ్రాములు నట్స్, బాదాం కాజునే అవసరం లేదు, అంటే బాదాము జీడిపప్పే తినాల్సిన అవసరం లేదు. పల్లీలు, నువ్వులు ఇటువంటివి ఏవైనా, అవిసె గింజలు ఇటువంటివి ఏవైనా కానీ నట్స్ అంటే నూనె గింజలు నట్స్ కనుక మనం మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోగలిగితే 30 గ్రాములు అంటే దాదాపు ఒక గుప్పెడు కంటే కొంచెం తక్కువ, ఒక గుప్పెడు దగ్గర. అలాగే 300 గ్రామ్స్ వెజిటబుల్స్ పర్ పర్సన్. 300 గ్రాములు అంటే చాలా ఎక్కువ అనుకోవడం అవసరం లేదు, ఎందుకంటే ఒక కప్పున్నర మన ఏదైనా కూర వండితే, బీరకాయ, దొండకాయ ఏదైనా కూర వండితే దట్స్ అప్రాక్సిమేట్లీ 50 గ్రామ్స్. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉన్నారంటే 250 గ్రాములు పావు కిలో నుంచి అర్ధ కిలో చేస్తే ఒక ఫ్యామిలీ ఆఫ్ 4-5 పీపుల్ కెన్ ఈట్ అ కూర పొద్దున సాయంత్రం ఆర్ వాట్ ఎవర్. సో ఆకుకూరలు అబౌట్ 50 గ్రామ్స్ తీసుకోవాలి, 50 to 100 గ్రామ్స్. తర్వాత 150 గ్రామ్స్ ఫ్రెష్ ఫ్రూట్ ఆఫ్ దట్ సీజన్. కేవలం యాపిలే తీసుకోవాలి. యాపిల్ 25 రూపాయలు, ఒక యాపిల్ 5గురికి 5 యాపిల్స్ కావాలంటే 120 రూపాయలు ఇక్కడే ఖర్చు అవుతుంది, వద్దు. ఏది మీకు దొరికితే, ఇప్పుడు ఒక పపాయ మీకు 50 రూపాయలు దొరకచ్చు, కానీ ఒక పపాయ 2 రోజుల పాటు మీకు 5గురు ఉన్న ఫ్యామిలీకి 2 రోజుల పాటు కావాల్సిన ఫ్రూట్ రిక్వైర్మెంట్ ఇస్తుంది. అలాగే మీకు జామకాయ, అలాగే ఏ సీజన్ లో దొరికే ఫ్రూట్ ఆ సీజన్ లో. అలానే ఫ్రూట్ ఎక్కువ తినమన్నారు కదా అని మీరు షుగర్ లెవెల్స్ మానిటర్ చేయకుండా కేవలం మ్యాంగో ఒకటి ఎక్కువ అంటే షుగర్ కి మ్యాంగోకి ఏం ఇది లేదు, కానీ మీరు మానిటర్ చేసుకుని తీసుకుంటే చాలా మంచిది. అలాగే పాలు, అంటే మన ప్రపంచంలో అత్యధికంగా పాలు ఉత్పత్తి చేసే దేశం మనదే, కానీ అతి తక్కువ పాలు తాగే దేశంలో కూడా మన వాళ్ళు ఉన్నారు, దేశాల్లో మన వాళ్ళు ఉన్నారు. కానీ రోజుకి 300 ml పాలు, అంటే పాలు ఎవరిళ్లలో అయితే ఈ గేదెలు ఆవులు ఉన్నాయో వాళ్ళు కూడా పాలు తాగట్లేదు, ఆ పాలు లాస్ట్ డ్రాప్ కూడా అమ్మేస్తారు అనమాట. అలా కాకుండా 300 ml అంటే పాలు కాకపోతే పాల పదార్థాలు, పెరుగు కానీ పాలు కానీ, పన్నీర్ తినేవాళ్ళు పన్నీర్ కానీ, ఇలా రకరకాల విధాలుగా తీసుకోవాలి. సో ఇవి మీరు పర్ డే తీసుకోవాల్సిన, నేను చెప్పిన విధానం చూస్తే ఇందులో క్లియర్ గా ఇది ఎంత పర్సెంటేజ్ ఎనర్జీ దీని నుంచి వస్తుంది, ఎంత కార్బోహైడ్రేట్ వస్తుంది, ఈ క్లియర్ గా ఉంది. అలాగే ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ తప్పకుండా 27 గ్రాములు, అంటే 25 నుంచి 30 గ్రాములు పర్ పర్సన్. ఓకే, మనం క్యాలరీస్ తగ్గించాలనుకుంటున్నాం కాబట్టి కొంచెం దీంట్లో తగ్గించండి. ఇప్పుడు 1600 1800 క్యాలరీస్ చాలు అనుకుంటే దీంట్లో సుమారు ఒక 50-60 గ్రాములు రైస్ అవి తగ్గించి కొంచెం ఫ్యాట్ లో ఒక 4-5 గ్రాములు ఫ్యాట్ తగ్గిస్తే మీకు ఈ పల్సెస్ కూడా మేబీ 70 గ్రామ్స్ దాకా తీసుకుంటే మీకు క్యాలరీస్ ఆల్మోస్ట్ 200-300 క్యాలరీస్ తగ్గిపోతాయి 2000. సో మీకు కావాల్సిన 1700 క్యాలరీస్ మీకు క్లియర్ గా వస్తాయి. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ బిల్డింగ్ యువర్ ఇమ్యూనిటీ. ఇవి ఈ విధంగా బ్యాలెన్స్ డైట్, అంటే సమతుల ఆహారాన్ని మనం గనక తీసుకోగలిగితే మన ఇమ్యూనిటీని, ఇన్ఫెక్షన్ రాకుండా ఇమ్యూనిటీని మనం రెగ్యులేట్ చేసుకోవచ్చు. అంతేగాని ఇటువంటి ఆహారాలు ఇవే మనకి మంచివి, ఇవన్నీ అంటే ఈ మందులు, సప్లిమెంట్స్, ఇవన్నీ ఈ సిరప్ తీసుకుంటే ఈ సప్లిమెంట్ వస్తుంది, ఈ మందు తీసుకుంటే విటమిన్ సి వస్తుంది, అది తీసుకుంటే విటమిన్ డి వస్తుంది అనేది కొన్ని విటమిన్స్ ఏవైతే ఉన్నాయో అవి, ఇప్పుడు జింక్ కానీ ఐరన్ కానీ ఇటువంటివన్నీ మనకి ఎంత మోతాదులో తీసుకోవాలో అంతే తీసుకోవాలి. మన శరీరానికి కావలసిన దానికంటే ఎక్కువ ఉంటే దాని నుంచి కూడా టాక్సిసిటీ వస్తుంది. వైటమిన్ ఏ కానీ, జింక్ కానీ, ఐరన్ కానీ టాక్సిసిటీ వచ్చే అవకాశం ఉంది. అది మళ్ళీ హెల్త్ ని కాంప్రమైజ్ చేస్తుంది. కాబట్టి మనం సప్లిమెంట్ తీసుకోవాలా వద్దా అనేది మన న్యూట్రిషనల్ స్టేటస్ బట్టి ఉంటుంది. అది కేవలం డాక్టర్ అసెస్మెంట్ లో తీసుకోండి. ఒకవేళ లేదు అంటే సప్లిమెంట్స్ అనవసరం, వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టండి. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ న్యూట్రిషన్. In the next 5-10 minutes, I'll cover quickly some food safety aspects because this is Society for Safe Foods. సో మనం సాధారణంగా ఫుడ్ సేఫ్టీ అనగానే WHO చెప్పే 5 సూత్రాలు, 5 keys for food safety మనకి అందరూ చెప్తారు. But these 5 keys for food safety are they relevant in Indian context?
మనకి అది కరెక్టా? ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ వాడు ఏమంటాడు, కుక్డ్ ఫుడ్ షుడ్ నాట్ బి స్టోర్డ్ మోర్ దాన్ 2 hours. మీరు ఏ ఇంటికైనా వెళ్ళండి, పొద్దున వండిన వంట రాత్రి తింటారు. సో మీరు 2 గంటల కంటే ఎక్కువ కుక్డ్ ఫుడ్ పెట్టుకోకండి అంటే ఎవడు వినరు. సో దాన్ని మనం ఇండియనైజ్ చేయాలా, లేకపోతే ఇండియన్ కాంటెక్స్ట్ లో మన కాంటెక్స్ట్ స్పెసిఫిక్ రికమెండేషన్స్ ఏంటి అని మేము చాలా స్టడీస్ చేసాం. నేను మీకు అంత డీటెయిల్స్ చెప్పను. బట్ ఈ ఒక్క స్టడీలో ఇప్పుడు రెఫ్రిజిరేటర్ లో మనం ఫుడ్ ఎలా స్టోర్ చేసుకుంటాం, దిస్ ఇస్ వన్ ఆస్పెక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, బ్యాక్టీరియాలజికల్ క్వాలిటీ ఆఫ్ వాటర్. ఇది నేను చిన్న మీకు స్నిపెట్ గా చెప్తాను. అంటే ఈ స్టడీలో మేము ఏం చేసామంటే, నీళ్లు అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఈ సేఫ్ వాటర్ లేకపోవడం వల్లే డయేరియల్ డిసీజెస్ కానీ, చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ కాంప్రమైజ్ కానీ, అలాగే లాట్ ఆఫ్ వాటర్ బోర్న్ అండ్ ఫుడ్ బోర్న్ డిసీజెస్ కానీ వచ్చే అవకాశం ఉంది. సేఫ్ డ్రింకింగ్ వాటర్ అందరికీ అందుతుందా అంటే, ప్యూరిఫై చేసిన వాటర్ కానీ మనకి నల్లాల ద్వారా వచ్చే వాటర్ అన్ని చోట్ల ఇంకా ఉన్నా లేకపోయినా, గ్రామాలలో కూడా ప్రజలు ఏం చేస్తున్నారంటే ఈ క్యాన్స్ 20 లీటర్ క్యాన్స్ ఏవైతే బాటిల్డ్ వాటర్ ఉంటాయో అవి తెచ్చుకుంటారు. అలాగే కొన్ని దాంట్లో యూత్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి కొన్ని విలేజెస్ లో మినరల్ వాటర్ ప్లాంట్స్ పెట్టించారు. అక్కడ కూడా 2 రూపీస్ 5 రూపీస్ ఇస్తే మినరల్ వాటర్ మీకు వస్తుంది. అంటే అట్లీస్ట్ రివర్స్ ఆస్మాసిస్ లో ప్యూరిఫై చేసిన వాటర్ మీకు దొరుకుతుంది. ఈ వాటర్ అందరు తెచ్చుకుంటున్నారు. సో మా స్టడీలో మేము చూసినప్పుడు ఏమైందంటే, వాటర్ తెచ్చుకున్నప్పుడు బాగానే ఉంది, ఈ వాటర్ ఇంట్లో స్టోర్ చేసినప్పుడు బాగానే ఉంది, కానీ పాయింట్ ఆఫ్ యూజ్ కన్జ్యూమ్ చేసేటప్పుడు మాత్రం ఆ వాటర్ లో బ్యాక్టీరియాలజికల్ కంటామినేషన్ జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది? సో డ్రింక్ సేఫ్ వాటర్ అంటాడు వాడు, కానీ సేఫ్ వాటర్ మనం ఎక్కడి నుంచి ఎలాగా, వేర్ ఆర్ వి? ఐ మీన్, షుడ్ వి ఆల్వేస్ సే ద మ్యానుఫ్యాక్చరర్ ఈస్ బ్యాడ్, ఆర్ షుడ్ వి ఆల్వేస్ సే దట్ ద వాటర్ ఈస్ కంటామినేటెడ్? ఇది చూస్తే దీనికి ఏం చేశారంటే, వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ హ్యాడ్ యాక్చువల్లీ డన్ అన్ అబ్జర్వేషనల్ స్టడీ. కొన్ని ఇళ్లలో, కొన్ని గ్రామాల్లో కొన్ని రోజుల పాటు కొన్ని ఇళ్లలో వాటర్ ఎట్లాగా హ్యాండిల్ చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేస్తే మనకు తెలిసింది ఏంటంటే, ఈ వాటర్ క్యాన్స్ లో తెచ్చినప్పటికీ ఈ క్యాన్స్ నుంచి నీళ్లు కుండల్లో పోసుకుంటారు ఆర్ బిందెలో పోసుకుంటారు. అప్పుడు ఈ చెయ్యి టచ్ అవుతుంది. అంటే ఈ హ్యాండిల్ చేసే వాటర్ ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో, పోసేవాళ్ళు కానీ, ఇలా ముంచి నీళ్లు తీసుకునే వాళ్ళు కానీ, వాళ్ళ చేతుల హ్యాండ్ రిన్సెస్ అంటే హ్యాండ్ వాష్ తీసుకుని బ్యాక్టీరియా ఇన్ వాటర్ తీసుకుని ఈ రెండింటిని కంపేర్ చేసి చూస్తే, వీళ్ళ చేతుల్లో ఏ బ్యాక్టీరియా ఉందో ఆ నీళ్లలో కూడా అదే బ్యాక్టీరియా ఉంది. సో వీళ్ళు చెయ్యి శుభ్రంగా కడుక్కోకుండా ఆర్ చేతులు కడుక్కోకుండా వాటర్ టచ్ చేస్తే, ఇవి ఎక్కువ మటుకు ఫీకల్ కోలిఫార్మ్స్ ఉన్నాయి. అంటే స్టూల్స్ లో వచ్చే కోలిఫార్మ్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే చెయ్యి అంటే ఇట్ ఇస్ నాట్ దట్ వాడు చెయ్యి సరిగ్గా కడుక్కోవట్లేదు టాయిలెట్కి వెళ్ళిన తర్వాత కాదు, బట్ అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ టైమ్ యూ హ్యాండిల్ ఫుడ్, ఇట్ ఈస్ ఆల్వేస్ సేఫ్ టు వాష్ యువర్ హ్యాండ్స్ విత్ soap, and that soap should be in contact with your hand for at least 20 to 30 seconds. ఈ నురుగు మన చేతిలో 20 to 30 seconds పాటు మన చేతిలో అన్ని చోట్ల ఉండాలి. సో ఈ చిన్న అబ్జర్వేషన్ వల్ల మనకు అర్థమైంది, సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి అని ఎంతసేపు పాలసీ మేకర్స్ చెప్పడం కాకుండా, మన ఇండియన్ కాంటెక్స్ట్ లో నిజంగా వాటర్ సేఫ్ కావాలంటే పాయింట్ ఆఫ్ యూజ్ లో మనం ఏం చేయాలి అనేది కూడా ప్రజలకు అవగాహన కలిగించాలి. వైల్ గివింగ్ ఇస్ ద గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ, యూజింగ్ ఇట్ ఎఫెక్టివ్లీ ఈజ్ ఆల్సో అవర్ రెస్పాన్సిబిలిటీ. ఈ రెండు జాయిన్ అయితేనే కానీ మనకి సేఫ్ ఫుడ్ మనకి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది థింగ్స్. సిమిలర్లీ మనకి ఇది WHO ఫుడ్ సేఫ్టీస్ మనకి రిలవెంటా కాదా అనేది ఈ రీసెర్చ్ పేపర్ లో మేము ఆర్గ్యూ చేసాం. చేసిన తర్వాత మనకి ఈ స్టెప్స్ ఇన్ డిఫరెంట్ ఫుడ్ చైన్స్ ఏవైతే ఉంటాయో మనం డివైడ్ చేసుకుంటే, ఈచ్ వన్ ఈజ్ ఎఫెక్టెడ్ బై మెనీ ఫ్యాక్టర్స్. ఫర్ ఇన్స్టెన్స్ ఫుడ్ పర్చేజ్ లో కల్తీ ఆహారం ఉండొచ్చు, ఓకే. అలాగే ఇంట్లో మీరు ఫుడ్ తయారు చేసే ముందు ప్రాసెస్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ చేసుకునే ఆహారంలో కుకింగ్ ఫ్యూయల్ అంటే మనకి సరైన వంట ఇంధనం లైక్ గ్యాస్ లేకపోతే, మనం కట్టెల పొయ్యి మీద వండినా, పిడకల మీద వండినా, దాని నుంచి వచ్చే ఫ్యూమ్స్ కానీ, దాని నుంచి వచ్చే డిశ్చార్జ్ కానీ, లేకపోతే దానివల్ల మన కళ్ళ నుంచి వచ్చే డిశ్చార్జ్ కానీ, ముక్కు నుంచి వచ్చే డిశ్చార్జ్ కానీ మనం తుడుచుకుంటూ మళ్ళీ ఫుడ్ హ్యాండిల్ చేసినా అది కూడా కంటామినేట్ చేస్తుంది ఫుడ్ ని. అలాగే కన్జంప్షన్ ఆఫ్ ఫుడ్ లో మనకి కుకింగ్ ఏరియా, మనం ఎక్కడ కుక్ చేసాం, దాన్ని ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు, వాటర్ సేఫ్ గా ఉందా లేదా, ఫుడ్ అడల్టరేట్, ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చాలా ఇంటర్లింక్. ఇప్పుడు ఇవన్నీ చూసారంటే ఈ యారోస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఒక్కొక్కటి ఎన్ని వాటితో ఇంటర్లింక్ అయి ఉంది అని. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మేము ఏం చేసామంటే 87 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కన్సిడర్ చేసి
400 అర్బన్ ఇళ్లలో, ఐ మీన్ అర్బన్ 200 అర్బన్ హౌసెస్, 200 రూరల్ హౌసెస్ లో 87 డిఫరెంట్ ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్ అవర్ ఫుడ్ సేఫ్టీ. దాంట్లో మనకి ఎనేబులింగ్ ఎన్వైరన్మెంట్ అంటే మనకు ఉండే అసెట్స్, స్టవ్ ఉందా, కిచెన్ వేరే ఉందా, కిచెన్ గట్టు ఉందా, తర్వాత చాపింగ్ బోర్డ్స్ క్లీన్ గా ఉన్నాయా లేవా, కట్ చేసే కత్తిపీట క్లీన్ గా ఉందా లేదా, తర్వాత నీళ్లు మంచి ఉన్నాయా లేదా, ఇవి కాకుండా నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తున్నావు, ఫ్రిడ్జ్ లో హ్యాండిల్ చేస్తున్నావా, చేయి కడుక్కుంటున్నావా, కూరగాయలు ఏం చేస్తున్నారు, ఇలాంటివి 87 రకాల ఆస్పెక్ట్స్ ని కన్సిడర్ చేసి దీనికి వాళ్ళ ఫుడ్ వండి ఇంట్లో వండిన ఫుడ్ కి తీసుకుని ఈ దాంట్లో మైక్రోబయాలజికల్ లోడ్ ఏదైతే ఉందో అది కన్సిడర్ చేసి ఈ 87 ఆస్పెక్ట్స్ ని ఒక్కొక్క దానికి చేయకడుకోని వాళ్ళ దాంట్లో ఎంత మైక్రోబియల్ ఉంది, కట్ చేసిన దాంట్లో ఎంత, ఇలాగ 11 ఈ 87 ఫ్యాక్టర్స్ ని డిఫరెంట్ ఫుడ్ సేఫ్టీ కంటామినేషన్ ని మేము లింక్ చేసి చూస్తే 11 ఆస్పెక్ట్స్ మాత్రం తప్పనిసరిగా ఫాలో చేయాలి. ఈ 11 ఆస్పెక్ట్స్ గనక మనం ఫాలో చేస్తే వాళ్ళ ఫుడ్ సేఫ్టీ బెటర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ 11టిని 5 చిన్న అంశాలుగా మేము మళ్ళీ డివైడ్ చేసాం. అది చేసిన తర్వాత మనకి దొరికింది ఏమిటంటే, సో ఈ 11 ఐటమ్స్ లో ఏమిటి, మన పోర్ హ్యాండ్ హైజీన్, చెయ్యి సరిగా కడుక్కోపోవడం, క్రాస్ కంటామినేషన్ అంటే మనం ఫుడ్ ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు కానీ ఇళ్లలో పెట్టినప్పుడు కానీ రా ఫుడ్ నుంచి కుక్డ్ ఫుడ్ కి, వెజిటేరియన్ ఫుడ్ నుంచి నాన్ వెజిటేరియన్ ఫుడ్ కి, నాన్ వెజిటేరియన్ నుంచి వెజిటేరియన్ ఫుడ్ కి ఇలా ఒక దాంట్లో ఒక గరిట మార్చడం, ఒకదాని మూత ఒకదానికి పెట్టడం, ఫ్రిడ్జ్ లో సరిగ్గా పెట్టకపోవడం, అలాగే ఆకుకూరలు దాంట్లో ఉన్న మట్టి కంటామినేట్ కావడం ఒకదాని నుంచి ఒకటి, క్రాస్ కంటామినేషన్ ఒక ప్రాబ్లం. పువర్ బ్యాక్టీరియాలజికల్ క్వాలిటీ ఆఫ్ వాటర్ అంటే వాటర్ క్వాలిటీ వాజ్ వెరీ పువర్. తర్వాత ఇంప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ డొమెస్టిక్ కిచెన్ అంటే కిచెన్ లో పెట్స్ ఉండడం కానీ, కిచెన్ గట్టు సరిగ్గా ఉండకపోవడం కానీ, ఆర్ చాలా ఇళ్లలో కిచెన్ రూము వాళ్ళు ఉండే రూమ్ అంతా ఒకటే కానీ ఆ ప్లేస్ కొంచెం క్లీన్ గా ఉండకపోవడం కానీ, అలాగా ఇంప్రాపర్ వాషింగ్ ఆఫ్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్ అంటే ఫ్రూట్ వెజిటబుల్స్ మనం తెచ్చుకున్నప్పుడు కానీ కన్జ్యూమ్ చేసేటప్పుడు కానీ సరైన పద్ధతిలో కడగకపోవడం. అదేంటి సరైన పద్ధతి నేను చెప్తాను తర్వాత మీకు. ఇవి మనకి ఇంపార్టెంట్ గా దొరికిన ఇష్యూస్ అన్నమాట. సో వీటిని మేము ఈ 5 ఆస్పెక్ట్స్ గా డివైడ్ చేసి, సో WHO 5 keys ఫర్ ఫుడ్ సేఫ్టీ పక్కన పెట్టి మనకి 5 keys ఫర్ ఫుడ్ సేఫ్టీగా మనం డివైడ్ చేసాం. దీన్ని ఏంటి, చేతులను సరైన పద్ధతిలో పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అది ఏంటి, దీన్ని కనుక వెనక వైపు తిప్పితే అవి రెండు ఏం చేయాలో మనకు తెలుస్తుంది. అలాగే ఆహారాన్ని నిల్వ చేసేటప్పుడు తిరిగి వాడేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు, తర్వాత తాగునీరు సురక్షితంగా ఉంచుకోవడం, తర్వాత వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవడం, తర్వాత పండ్లను కూరగాయలను వాడే ముందు కడగడం. సో ఇది ఇప్పుడు మనం హ్యాండ్ సేఫ్టీ అన్నాం, హ్యాండ్ హైజీన్ అన్నాం. దాంట్లో మనకి డైరెక్ట్ గా రిలవెంట్ ఇండియన్ కిచెన్స్ లో ఏంటంటే వాషింగ్ హ్యాండ్ విత్ సోప్ అండ్ వాటర్. అంటే మీరు చేయి కడిగారంటే చాలా మంది చేయి కడుక్కున్నా అని చెప్తారు, నీళ్లతో చేయి కడిగితే సరిపోదు. 20 సెకండ్ల పాటు కనీసం సబ్బు నురగతో చేయి కాంటాక్ట్ లో ఉండాలి. అది సరైన పద్ధతి చేయి కడగడానికి. రెండోది గోర్లు పెరగకుండా ట్రిమ్ యువర్ నెయిల్స్. ఈ రెండు మనం అవలంబిస్తే చాలు. కోవిడ్ లో అయినా కోవిడ్ ముందైనా మనం పాటించాల్సిన ఫుడ్ సేఫ్టీ హ్యాబిట్స్ ఇవి. తర్వాత స్టోరేజ్ ఆఫ్ ఫుడ్, కుక్డ్ ఫుడ్ ఎలా స్టోర్ చేస్తాం, రా అండ్ కుక్డ్ ఫుడ్స్ ని ఒక దగ్గర పెట్టకూడదు, ఒకదాని మూత ఒకదాని మీద పెట్టకూడదు, ఒకదానికి వాడిన కత్తి ఇంకోదాన్ని వాడకూడదు, మీట్ కట్ చేసిన కత్తితో వెజిటబుల్స్ కట్ చేయొద్దు, వెజిటబుల్స్ కట్ చేసిన కత్తి చేయండి కానీ మధ్యలో కడగాలి, దాన్ని కడిగి వాడాలి. అది దెన్ యూజ్ గరిటెలు కానీ, తర్వాత వాటర్ తీసేటప్పుడు గరిటెలు కానీ లేకపోతే వేళ్ళు కానీ చేతులు కానీ నీళ్ళకి తగలకుండా తీయగలిగితే. ఇవాళ రేపు ఫిల్టర్ అన్నిటికీ మనకి దానికి ఒక ట్యాప్ ఉంటుంది, ట్యాప్ లోంచి నీళ్లు తీసుకుంటాం. సో అలాంటి పద్ధతులు షుడ్ బి ఓకే. సో కీప్ పెట్స్ అంటే మనకి ఇంట్లో జీవ జంతువులు ఉండడం చాలా మంచిది చాలా, కానీ అది ఆహారం వండే స్థలానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కుక్కలు కానీ పిల్లులు కానీ ఇట్లాంటివన్నీ, అవి కాకుండా పురుగులు అవి లేకుండా చూసుకోవడం ఆ ఏరియాలో, దట్ ఇస్ వెరీ గుడ్. అలా వాష్ రా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ థరోలీ అంటే వెజిటబుల్స్ ఫ్రూట్స్ మాత్రము కట్ చేసే ముందు కానీ, తొక్క తీసే ముందు, పీల్ చేసే ముందు కానీ ముందు కడగాలి. రన్నింగ్ వాటర్ లో కడగాలి. రన్నింగ్ వాటర్ లేదు మా ఇంట్లో కొళాయిలో నీళ్లు రావు అంటే ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని దాన్ని కడగండి, నో ప్రాబ్లం. అలాగే కుక్డ్ ఫుడ్ కూడా ఇండియన్ కాంటెక్స్ట్ లో అప్రాక్సిమేట్లీ కెన్ యూ ప్లీజ్ ఓకే.
సో ఇదేదైతే ఉందో ఈ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఎట్లా స్టోర్ చేస్తాం, ఈ కుక్డ్ ఫుడ్స్ ని. ఈ కుక్డ్ ఫుడ్ ని ఎలా స్టోర్ చేస్తాం? మనం ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు ఏం చేయాలి, ఫ్రిడ్జ్ లోంచి బయటికి తీసినప్పుడు ఏం చేయాలి, ఎంతసేపు వాటిని హీట్ చేయాలి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. సో ఈ కోవిడ్ అండ్ ఫుడ్ సేఫ్టీలో తీసుకోవాల్సిన జాగ్రత్త, వెన్ పర్చేసింగ్ ఫుడ్ అవుట్ సైడ్, మీరు కనుక బయటికి వెళ్ళి ఫుడ్ కొనడానికి వెళితే, అది పండ్లు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ప్యాక్డ్ ఫుడ్ కావచ్చు, ఏమైనా శానిటైజర్ మీ దగ్గర పెట్టుకోండి చిన్నది, లేదా ఈ మధ్య అన్ని షాప్స్ లో పెడుతున్నారు శానిటైజర్, అది వాడండి. కానీ మీరు మార్కెట్, కూరగాయల మార్కెట్ అలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు క్యారీ అ స్మాల్ బాటిల్ ఆఫ్ శానిటైజర్ టు, ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో, టు శానిటైజ్ యువర్ హ్యాండ్ ఆఫ్టర్ ఎవ్రీ ఇంటరాక్షన్ ఆర్ టచింగ్ ఎనీథింగ్. తర్వాత వైల్ బయింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మెయింటైన్ డిస్టెన్స్ ఫ్రమ్ అదర్ పీపుల్. వేరే వాళ్ళు అక్కడ కొంటుంటే మీరు 3 నుంచి 6 అడుగులు డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. డూ నాట్ గో షాపింగ్ ఇఫ్ యు ఆర్ నాట్ వెల్. మీకు ఒంట్లో బాగాలేకపోతే, జలుబు ఉన్నట్టు ఉన్నా, తలనొప్పి ఉన్నా, ఒళ్ళు నొప్పులు ఉన్నా మీరు వెళ్ళకండి. ఒకవేళ మీకు వైరస్ ఉంటే మీరు వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేస్తారు. సో ఇది కూడా మీరు పాటించాలి. ఆల్వేస్ బై ఫ్రెష్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ దట్ ఆర్ నాట్ బ్రూయిస్డ్. అంటే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ దెబ్బలు తగిలిన కానీ కొంచెం ఎక్కడన్నా మెత్తగా ఉన్నా కానీ అలాంటివి కాకుండా అన్ని ఫ్రెష్ క్వాలిటీ ఉన్నవి మాత్రమే తీసుకోండి. మీ బ్యాగ్ని మీరు తీసుకెళ్తే బెటర్, ఎందుకంటే వాళ్ళు ఒకవేళ బ్యాగ్ లో కానీ ప్లాస్టిక్ కవర్ లో కానీ ఇస్తే 2-3 దాన్ని హ్యాండిల్ చేస్తారు, మళ్ళీ మీరు దాన్ని హ్యాండిల్ చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా మీ బ్యాగ్ మీరు తీసుకెళ్తే మీరు ఒక్కరే హ్యాండిల్ చేస్తారు, కాబట్టి దట్ ఈస్ అ బెటర్ ఆప్షన్. అండ్ దాన్ని కనుక బ్యాగ్ ని కనుక మీరు సర్ఫేసెస్ మీద, అంటే టేబుల్ మీద, దాని మీద కనుక పెట్టి ఉంటే ఇంటికి వచ్చిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోండి. దాని తర్వాత వైల్ బయింగ్ మీట్, ప్రిఫర్ ఫ్రెష్లీ చాప్డ్ మీట్ అండ్ మిన్స్డ్ మీట్. ఎప్పుడు ఫ్రెష్ మీట్ ని, లేకపోతే బాగా ఫ్రోజన్ మీట్ దొరుకుతుంది, గట్టిగా ఫ్రీజ్ అయ్యి ఫ్రోజన్ మీట్ ప్యాకెట్ లో, అది కానీ డేట్ చూసుకుని, తర్వాత అది అన్ని విధాలుగా పఫ్డ్ ప్యాకెట్ లేకుండా, అలా లేకుండా తీసుకోండి. కీప్ ఫుడ్ ఐటమ్స్ అవే ఫ్రమ్ యువర్ బాడీ. సో మీరు బ్యాగ్ లో ఏవైతే ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నారో అవి మీకు మరీ దగ్గరగా పట్టుకోవడం కానీ, ఇప్పుడు బైక్ మీద వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇలా దగ్గరగా ఒకళ్ళు వెనకాల కూర్చున్న వాళ్ళు గట్టిగా పట్టుకుంటారు దాన్ని. సో అటువంటి ఏమవుతుందంటే ఈ ఫుడ్ అనేది చాలా మంది చేతులు మారి, బ్యాగ్ చాలా మంది చేతులు మారి, అది మీకు దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ క్యారింగ్ వైరస్. కాబట్టి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మీ బాడీ నుంచి దూరంగా పెట్టడానికి ట్రై చేయండి. సో ఆఫ్టర్ రీచింగ్ హోమ్ ఫస్ట్ మీ చేతులు శానిటైజ్ చేసుకోండి, సోప్తో క్లీన్ చేయండి. డూ నాట్ స్టోర్ ఆర్ లీవ్ ఫుడ్ అవుట్ సైడ్. మీరు చాలా మంది ఏం చేస్తారంటే, ఓకే ఫుడ్ తెచ్చేసామని బయట పెట్టేస్తున్నారట, కొంతమంది కార్లోనే వదిలేసి నెక్స్ట్ డే తీసుకుంటారు. అలా చేయొద్దు, ఇంట్లో పెట్టండి, రూమ్ టెంపరేచర్ లోనే కనీసం పెట్టండి. దెర్ ఆర్ సర్టెన్ ఫుడ్స్ విచ్ హ్యావ్ టు బి రెఫ్రిజిరేటెడ్, వాటిని శుభ్రంగా కడిగి రెఫ్రిజిరేట్ చేయండి. ఫుడ్ ప్యాకెట్స్ మీద స్ప్రేస్ శానిటైజర్ వాడచ్చు, కానీ ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత వాడద్దు. అలాగే చాలా మంది ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ శానిటైజర్ తో కడగడం, సబ్బుతో కడగడం, ప్లీజ్ ఇలాంటివన్నీ చేయకూడదు. దే ఆర్ నాట్ గుడ్. ఓకే లెట్ us see the other aspects also. When you are handling food, మీరు ఇంటికి తెచ్చిన తర్వాత వాష్ వెజిటబుల్స్ అండ్ ఫుడ్స్ థరోలీ. బాగా నేను ఇందాక చెప్పినట్టు బిఫోర్ కోవిడ్ ఆర్ ఆఫ్టర్ కోవిడ్ ఇట్స్ ద సేమ్, అండర్ రన్నింగ్ వాటర్ అండ్ పుట్. ఇప్పుడు రన్నింగ్ వాటర్ మీకు అంత కాన్ఫిడెన్స్ లేదు అనుకుంటే 15 ppm క్లోరిన్ అని దొరుకుతుంది, దాన్ని ఒక్క చుక్క మాత్రమే నీళ్ళల్లో, 15 ppm క్లోరిన్ 1 డ్రాప్ నీళ్ళల్లో వేసి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కడగచ్చు. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కి మీరు కడగాలి అనుకుంటే, నాట్ ఓన్లీ ఫర్ కోవిడ్ ఆర్ ఈ ప్రాబ్లం వల్ల, బట్ జనరల్లీ దానిపైన ఏమైనా పురుగులు, లావా అట్లాంటివి ఉంటాయనుకుంటే కొంచెం వేడి నీళ్ళల్లో ఉప్పు చిటికెడు వేసి దాన్ని కడగచ్చు. కానీ అవి కూడా ఆకులు విడిగా చేసి కడిగిన తర్వాత అప్పుడు కట్ చేయాలి. కట్ చేసి కడిగితే దాంట్లో ఉన్న కెరటినాయిడ్స్ అన్ని పోతాయి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లో. తర్వాత డో నాట్ అప్లై డిస్ఇన్ఫెక్టెంట్స్ కానీ, స్ప్రేస్ కానీ, శానిటైజర్స్ కానీ, ఇవి మీరు పళ్ళ మీద, ఫ్రూట్స్ మీద. నాకు చాలా మంది ఫ్రెండ్స్ నా స్కూల్ గ్రూప్ లో కానీ, కాలేజ్ గ్రూప్ లో కానీ చాలా మంది ఫ్రెండ్స్ నాకు రాస్తూ ఉంటారు, మేము శానిటైజర్ తో కడుగుతున్నాం లేదా సబ్బుతో కడుగుతున్నాం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అని. అంత భయం అవసరం లేదు, కానీ శుభ్రంగా కడగాలి. 2-3 సార్లు కడగండి, చెక్కు తీయకుండా, కట్ చేయకుండా ఉన్నప్పుడు కడగండి. బట్ ఇటువంటి స్ప్రేస్ అవి వాడకూడదు, బికాస్ అవి వాటిలో ఉన్న లైన్స్ లో ఉండిపోతాయి, అవి దే ఆర్ నాట్ గుడ్ ఫర్ us. స్టోర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ విచ్ రిక్వైర్ పెరిషబుల్ ఫ్రూట్స్ అనేది రెఫ్రిజిరేటర్ లో పెట్టండి, పెరిషబుల్ గా ఉన్న ఫ్రూట్స్ ని. ఓకే, అండ్ వాష్ ద మిల్క్ ప్యాకెట్ థరలీ. మిల్క్ ప్యాకెట్స్ వచ్చినప్పుడు దాని సర్ఫేస్ ని బాగా కడిగిన తర్వాత ఒక చిన్న టవల్ తో కానీ, టిష్యూ పేపర్ తో కానీ దాని సర్ఫేస్ ని డ్రై చేసి మీ చేతులు కడుక్కొని అప్పుడు పాలని యూజ్ చేయండి.
ఆ సర్ఫేస్ డ్రై చేయకుండా అలాగే తడిగా ఉన్న మిల్క్ ప్యాకెట్ ని పంపితే దానిపైన ఉన్న వాటర్ డ్రాప్స్ గిన్నెలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం దాన్ని తుడిచి మీరు యూజ్ చేయొచ్చు. ఆల్వేస్ క్లీన్ మీట్ అట్ ది ఎండ్ ఆఫ్టర్ క్లీనింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. మీరు ఫ్రూట్స్ వెజిటబుల్స్, ఒక వెజిటబుల్ కూర, ఒక మీట్ కూర కానీ చికెన్ కూర కానీ ఇంట్లో చేస్తున్నారు అనుకుంటే ముందు ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్ కడిగిన తర్వాత అప్పుడు మీరు మీట్ కడగండి, మీట్ ప్రొడక్ట్స్ కడగండి. అవాయిడ్ టేకింగ్ బ్రోకెన్ ఆర్ డ్యామేజ్డ్ ఎగ్స్ ఎప్పుడు కరెక్ట్ గా ఉన్నవి తీసుకోండి. అండ్ స్టోర్ ఎగ్స్ ఇన్ రెఫ్రిజిరేటర్, ఎక్కువసేపు బయట ఉంచకుండా ఉంటేనే బెటర్. వెన్ ఆర్డరింగ్ ఫుడ్ ఫ్రమ్ డెలివరీ ప్లాట్ఫామ్స్, ఈ మధ్య స్విగ్గీ నుంచి కానీ, ఇంకో జొమాటో కానీ, ఇంకోళ్ళు కానీ, ఉబర్ ఈట్స్ కానీ చాలా చోట్ల నుంచి మనకి ఫుడ్ తెప్పించుకుంటాం ఇంటికి. అమెజాన్ ద్వారా గ్రోసరీస్ అలాగా రకరకాల ప్లేసెస్ నుంచి తెప్పించుకుంటున్నాం. వాళ్ళు కూడా దే ఆర్ టేకింగ్ ఎవ్రీ ప్రికాషన్. వాళ్ళు ఏమంటున్నారు, కాంటాక్ట్ లెస్ డెలివరీ చేస్తా అంటున్నారు. సో మీరు ఫుడ్ ని తెచ్చినప్పుడు మీరు ముట్టుకోకుండా, మీరు ప్యాకెట్ ని డైరెక్ట్ గా తీసుకోకుండా మీ ఇంటి ముందు రూమ్ లోనో లేకపోతే పోర్టికో కిందో ఎక్కడో వాళ్ళని అది మీ వదిలేయమనండి. ఫుడ్ మీ డోర్ బయట వదిలేయమనండి. ఆ తర్వాత మీరు తీసుకోవచ్చు. అలా తీసుకున్న తర్వాత ఏం చేయాలి, కాంటాక్ట్ లెస్, ఒకవేళ కాంటాక్ట్ లెస్ డెలివరీ లేదు అంటే ఇచ్చే అతనికి మీకు, కానీ ఫుడ్ ఇస్ నాట్ అ నోన్ సోర్స్ ఆఫ్ COVID-19. ఫుడ్ ద్వారా COVID-19 వ్యాపిస్తుందని ఎక్కడ ఇప్పటి వరకు ఇది లేదు. కానీ ఫుడ్ ప్యాకెట్ మీద, సర్ఫేస్ మీద వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఆ ఫుడ్ మనకు వచ్చిన తర్వాత దాని ప్యాకెట్ అంతా తీసేసి డస్ట్బిన్ లో వేసి ఆ ఫుడ్ ని వేరే చోట మార్చి, అంటే ప్యాకెట్ వేసేసిన తర్వాత చేతులు కడుక్కొని దాన్ని వేరే చోటకి మార్చండి. వాష్ హ్యాండ్స్ విత్ సోప్ అండ్ వాటర్ ఆర్ శానిటైజ్ హ్యాండ్స్ విత్ ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్. ఎంప్టీ ద ఫుడ్ కాంటెంట్ విత్ టాంగ్స్. సో మీరు ఒకవేళ ప్యాకెట్ ముట్టుకుంటే అది దాన్ని ఫుడ్ కాంటాక్ట్ అవ్వకుండా స్పూన్ తో కానీ దేంతో కానీ లేయండి, లేదంటే డైరెక్ట్ గా చేయండి. అండ్ కన్జ్యూమ్ హాట్ ఫుడ్స్ హాట్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వేడిగా తినే పదార్థాలు వేడిగానే తినాలి, చల్లగా తినే పదార్థాలు చల్లగానే తినాలి. అంటే ఐస్ క్రీమ్ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రీజ్ చేసుకుని తినడం నాట్ కరెక్ట్. బిర్యానీ వేడిగానే తినాలి, రూమ్ టెంపరేచర్కి వచ్చినా దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టినా తీసిన వెంటనే వేడి చేసే తినాలి. ఆర్ ఎనీ హాట్ ఫుడ్. సో హాట్ ఫుడ్, ఏ ఆహారాలను అయితే వేడిగా తినాలో వేడిగా తినాలి. ఎంత వేడి అంటే లోపల కూడా వేడి అవ్వాలి, కనీసం 70 డిగ్రీల సెల్సియస్ లోపల కూడా వేడి అవ్వాలి. తర్వాత ఇంట్లో ఆహారాన్ని వండేటప్పుడు ఏం చేయాలి, కీప్ ఫుడ్ ప్రిపరేషన్ సర్ఫేసెస్ క్లీన్. మీ సర్ఫేసెస్ ఎప్పుడు దానికి సర్ఫేస్ క్లీనర్స్ వస్తున్నాయి ఈ మధ్య, సర్ఫేస్ క్లీనర్స్ తో బాగా క్లీన్ చేయండి. ఈ చాప్ స్టిక్స్, కత్తులు, తర్వాత కత్తిపీట, మనం కట్ చేసే బోర్డ్స్, ఇవన్నీ ఎప్పటికప్పుడు కట్ చేసిన తర్వాత, అంటే ఒకటే రా వెజిటబుల్స్ ని మీట్ కి యూజ్ చేయొద్దు, అలాగే మీట్ కి యూజ్ చేసిన కత్తిని రా వెజిటబుల్స్ కి యూజ్ చేయొద్దు. ఒకవేళ అదే వాడాల్సి వస్తే శుభ్రంగా కడిగి సబ్బుతో కడిగి అప్పుడు వాడాలి. సిమిలర్లీ సేమ్ బోర్డ్స్, చాపింగ్ బోర్డ్స్ కూడా అంతే, క్రాస్ కంటామినేషన్ జరగకుండా. వాష్ యువర్ హ్యాండ్స్ ఫర్ అట్లీస్ట్ 40 to 50 seconds విత్ సోప్. దిస్ ఇస్ కంపల్సరీ. కుక్ ఫుడ్ థరలీ. బాగా వేడిగా చేయండి. చాలా మంది వేడి చేయాలి అంటే ఫ్రిడ్జ్ లో తీసుకుంటే వేడి చేస్తే బయట వైపు వేడిగా ఉంటుంది, లోపల చల్లగా ఉంటుంది. అట్లా కాదు, మొత్తం థరో లేటెంట్ హీట్ కూడా 70 degrees ఉండాలి. ఫర్ లేటర్ కన్సంప్షన్ కుక్ ఫుడ్ సచ్ as గ్రేవీస్, కర్రీస్ అండ్ రైస్ ప్రిపరేషన్స్. స్టోర్ దెమ్ ఎట్ టెంపరేచర్. మన రెఫ్రిజిరేటర్ లో 4 degrees ఉంటే మంచిది టెంపరేచర్. 4 degrees, 2 నుంచి 4 degrees ఇస్ బెటర్. ఒకసారి 5 to 6 కూడా ఉంటుంది. అంతకంటే కనుక ఎక్కువ టెంపరేచర్ ఉంటే ఇట్ ఈస్ నాట్ గుడ్ స్టోరేజ్. సో అది ఎన్ష్యూర్ చేసుకోండి. ప్లస్ ఫ్రిడ్జ్ లో ఉన్న ఆహారాన్ని మీరు ఒకవేళ కుక్డ్ ఫుడ్ కనుక ఫ్రిడ్జ్ లో పెడితే, మా స్టడీస్ ప్రకారం కుక్డ్ ఫుడ్స్ ఇన్ ఇండియన్ కాంటెక్స్ట్ కనీసం 6 గంటల పట్టుకు బాగానే ఉంటాయి రూమ్ టెంపరేచర్ లో. కానీ మీరు ఇంకో రోజు తినాలని పెట్టుకున్న ఆహారాన్ని వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టండి, చల్లగా అయిన వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టండి. ఆ ఫ్రిడ్జ్ లోంచి తీసినప్పుడు ఎంత ఆహారం కావాలో అంతే తీసి దాన్ని మాత్రమే వేడి చేసుకోండి. ఆహారం తీసి వేడి చేయమన్నారు కదా అని వేడి చేసి అంటే దాన్ని మళ్ళీ రూమ్ టెంపరేచర్ తేవాల్సిన అవసరం లేదు. ఫ్రిడ్జ్ లోంచి తీసిన ఆహారాన్ని యాజ్ ఈజ్ వేడి చేసుకోండి. ఆ వేడి ఎలాగా లోపల బయట కనీసం 70 degrees టెంపరేచర్ ఉండాలి. ఆ టెంపరేచర్ ఇప్పుడు 7 నుంచి 35 degrees 45 degrees వరకు మైక్రోవేవ్ గ్రోత్ చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి less than 4 degrees లో మీరు పెట్టుకుంటారు, అది తీస్తారు, తీసిన వెంటనే వేడి చేస్తారు. అండ్ you have to eat hot food. If you are reheating the food, don't put the reheated food after it cools down back into refrigerator. That is not a good practice. మళ్ళీ రీహీట్ చేసింది మనం తిన్నాం, ఇంత మిగిలిపోయింది అని చెప్పి మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టడం కరెక్ట్ కాదు. ఎంత కావాలో అంతే తీసుకుని దాన్నే వేడి చేసుకోండి,
ఒకవేళ ఏమైనా మిగిలితే దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టకుండా వాడేయండి లేదా పడేయండి. వాష్ కిచెన్ కౌంటర్స్ అండ్ స్లాబ్స్ థరోలీ విత్ వాటర్ అండ్ శానిటైజర్స్. కట్ యువర్ నెయిల్స్ రెగ్యులర్లీ. అండ్ మీకు గనక ఏ మాత్రము ఒంట్లో బాగాలేకపోయినా మీ ఇంట్లో ఫుడ్ హ్యాండిల్ చేయకండి. ఫుడ్ వేరే వాళ్ళకి ప్లేట్ల ద్వారా దాని ద్వారా ఇవ్వకండి. ఓకే, సో హెడేక్ కానీ, జలుబు కానీ, దగ్గు కానీ, గొంతు నొప్పి కానీ, ఏమున్నా ఒళ్ళు నొప్పులు కానీ, ప్లీజ్ డోంట్ హ్యాండిల్ ఫుడ్. When you are using refrigerator, separate cooked foods from uncooked foods. Simple. Separate raw vegetables from cooked vegetables. అంటే కూర వండిన కూర వండని కూర వేరే వేరే ఉండాలి. అందుకే ర్యాక్స్ సరిగ్గా వాడుకోవాలి. సెపరేట్ అన్కుక్డ్ మీట్ అండ్ కుక్డ్ ఫుడ్స్. ఇది వెజిటేరియన్ కూర అండ్ కుక్డ్ మీట్ కూడా ఒక దగ్గర ఉండకూడదు. సో రా ఫుడ్స్ అన్ని ఒక దగ్గర, కుక్డ్ ఫుడ్స్ అన్ని ఒక దగ్గర. కుక్డ్ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ షుడ్ బి సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో మూతలు బాగా ఉన్న కంటైనర్స్ వాడండి. క్లీన్ ఫ్రిడ్జ్ అట్లీస్ట్ వన్స్ ఇన్ 15 days. ఫ్రిడ్జ్ ని శుభ్రంగా వన్స్ ఇన్ 15 days క్లీన్ చేయండి. తర్వాత ఈ రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో మన ఆకుకూరలతో పాటు వచ్చేవి, వాటిని కట్ చేసిన తర్వాత వాటిని సెపరేట్ చేసి ఆకుల్ని మీరు ప్యాకెట్ లో పెడతారో లేకపోతే దేంట్లో పెడతారో, డబ్బాలో పెడతారో పెట్టి మూత ఉన్న దాంతో పెట్టి మీరు రెఫ్రిజిరేటర్ లో పెట్టాలి. కీప్ ద రెఫ్రిజిరేటర్ ఆన్ వెన్ నాట్ ఇన్ యూజ్. ఒకవేళ మేము బయటికి వెళ్తున్నాము, 10 రోజులు ఇంట్లో ఉండము, అప్పుడు స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళొద్దు. డోంట్ సేవ్ ఎలక్ట్రిసిటీ. ఒకవేళ దాంట్లో ఏం ఐటమ్స్ లేకపోయినా ఫ్రిడ్జ్ మాత్రం ఆనే పెట్టి వెళ్ళడం మంచిది. లేదా మీరు వచ్చిన తర్వాత దాన్ని బాగా కడిగి ఫ్రిడ్జ్ అంతా బాగా క్లీన్ చేసి అప్పుడు ఆన్ చేసి అది చల్లగా అయిన తర్వాత అప్పుడే మీరు దాంట్లో ఫుడ్స్. బట్ ద మోస్ట్ ప్రిఫర్డ్ అడ్వైజ్ ఇస్ డోంట్ స్విచ్ ఆఫ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ అవుట్ ఆల్సో. And heat and consume leftover cooked foods immediately. Do not store them again in future use. ఇందాక చెప్పినట్టు మళ్ళీ మిగిలిపోయిందని లోపల పెట్టదు. ఒకసారి తీసి దాన్ని వండిని వాడుకున్న తర్వాత అంతే, దాట్స్ ఇట్. అట్లాగే యూజ్ చేయాలి. మీరు అలాగా 4 to 7 days పెట్టచ్చు, కానీ ఎంత కావాలో అంతే తీసుకోండి. అంతేగాని నేను ఇప్పుడు తీసుకున్నాను, వేడి చేశాను, మళ్ళీ తగ్గింది, మళ్ళీ లోపల పెడతాను అంటే కుదరదు. దట్ ఇస్ నాట్ రైట్ వే ఆఫ్ యూజింగ్. సో క్విక్లీ లెట్ us see some simple questions that people regularly ask. కోవిడ్ ఇన్ఫెక్షన్ ఫుడ్ ద్వారా వస్తుందా? దేర్ ఈస్ నో ఎవిడెన్స్ టు డేట్ ఆఫ్ వైరసెస్ దట్, బట్ ఫుడ్ హ్యాండిల్ చేసే ద్వారా వస్తుంది. ఫుడ్ హ్యాండిల్ చేసే వాడి ద్వారా ఒకళ్ళ నుంచి ఒకరికి రావచ్చు, సర్ఫేసెస్ ద్వారా ఒకళ్ళ నుంచి ఒకరికి రావచ్చు, ప్యాకెట్ల ద్వారా ఒకళ్ళ నుంచి ఒకరికి రావచ్చు. ఇట్లా రకరకాలుగా వ్యాపించవచ్చు. బట్ ఫుడ్ ద్వారా వ్యాపిస్తుంది అంటే దేర్ ఇస్ నో ఎవిడెన్స్. ఏ కాదు, చాలా ఎనీ రెస్పిరేటరీ డిసీజ్ ఆల్సో వోంట్ కమ్. Similarly, does COVID meat valla ostunda COVID infection? No, there is no scientific evidence to prove COVID virus spreads through meat. Meat should be cooked thoroughly. Adi matram gurtu pettukondi. And it should be handled safe and cleaned safe. And meat should always be washed after vegetables are washed by you. Okay. Then there is no does vellulipai tinte chala manchidi, COVID raadanta kada. కోవిడ్ వెల్లుల్లిపాయ తింటే రాదు, ఆర్ అల్లం తింటే రాదు అని ఏం లేదు. కానీ అల్లం వెల్లుల్లిపాయలో కొంచెం రోగ నిరోధక శక్తి పెంచే గుణాలు ఉన్నాయి. కాబట్టి మనం రోజువారీ ఆహారంలో ఎంత తీసుకుంటామో అది తీసుకోవడం చాలా మంచిదే, నో డౌట్ అబౌట్ ఇట్. అంతేగాని తినమన్నారు కదా అని పచ్చి ఉల్లిపాయలు, పచ్చి వెల్లుల్లిపాయలు ఆర్ లేదా జింజర్ ఇలాంటివన్నీ క్లీన్ చేసుకోకుండా తింటే మళ్ళీ సేఫ్టీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఎంత తింటామో తినాలి. దాని మంచిది అంటే రోగ నిరోధక శక్తి డెఫినెట్లీ ఉంది. కానీ దాని వల్ల కోవిడ్ ఆపుతుందా అంటే అటువంటి ప్రూఫ్ ఎక్కడా లేదు. అలాగే ఐస్ క్రీమ్స్ ద్వారా కోవిడ్ వస్తుంది. బికాజ్ జలుబు అనేది చాలా ఐస్ క్రీమ్ ద్వారా వస్తుంది, చాలా మందికి అపోహలు ఉంటాయి. సో అలా వస్తుందా? దేర్ ఇస్ నో ఎవిడెన్స్ టు షో దట్ కరోనా వైరస్ స్ప్రెడ్స్ త్రూ ఐస్ క్రీమ్. కానీ డస్ COVID-19 స్ప్రెడ్ త్రూ వర్కర్ హూస్ హ్యాండ్లింగ్ మై ఫుడ్? అంటే వేరే వాడు వంట చేస్తే నాకు రావచ్చా? అలా వస్తుందని ఏం లేదు. కానీ ఇఫ్ ఇట్ ఇస్ అ సిక్ పర్సన్, అటువంటి పర్సన్ ని అంటే ఆల్రెడీ అతనికి ఏమన్నా సిమ్టమ్స్ ఉన్నా లేకపోతే ఒంట్లో బాగాలేకపోయినా అటువంటి పర్సన్ వంట చేయడం ఇంట్లో కానీ బయట కానీ షుడ్ నాట్ బి అలౌడ్. ఇఫ్ ఫుడ్ హ్యాండ్లర్ ఇస్ ఆర్ అలాగే మన ఫుడ్ తెచ్చేవాడు కానీ మనకి ఇచ్చేవాడు ప్లేట్ తో కానీ ప్యాకెట్లు కానీ ఇచ్చేవాడికి కనుక వైరస్ ఉంటే దాని సర్ఫేస్ ద్వారా మనకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఆహారం ద్వారా కాకపోయినా ఆహారం తెచ్చేవాడి ద్వారా వచ్చే అవకాశం ఉంది. దెన్ ప్రోబయోటిక్స్ అంటే ఈ ప్రోబయోటిక్ డ్రింక్స్ అని దొరుకుతున్నాయి, యోగర్ట్స్ అని, తర్వాత రకరకాల ప్రోబయోటిక్ ఫుడ్స్ అని దొరుకుతాయి. ఇవి మంచివా? ఎస్, ప్రోబయోటిక్స్ ఆర్ లైవ్ మైక్రో ఆర్గానిజమ్స్. అవి మనం కొంచెం ఫర్మెంట్ చేసిన ఫుడ్స్, ఇడ్లీ పిండిలో కానీ లేదా మన
పెరుగులో కానీ లేకపోతే ఇటువంటి వాటిలో ఉండడం. అలాగే ప్రోబయోటిక్ డ్రింక్స్ కూడా దొరుకుతున్నాయి బయట. ఈ ప్రోబయోటిక్స్ ఆర్ గుడ్ ఫర్ ఇమ్యూన్ హెల్త్, గట్ హెల్త్ కి చాలా మంచిది. బట్ దెర్ ఇస్ నో ఎవిడెన్స్ దట్ ఇవి తీసుకోవడం వల్ల కోవిడ్ ఆగిపోతుంది అని. ఆఫ్ కోర్స్ ఇమ్యూనిటీ సరిగ్గా లేకపోతే కోవిడ్ వచ్చే అవకాశం ఉంది, కానీ ఇవి తీసుకోవడం వల్ల కోవిడ్ పూర్తిగా మనం ప్రివెంట్ చేయొచ్చు అని ఏం లేదు. కానీ నేను ఇందాక చెప్పినట్టు ఇన్ అ బ్యాలెన్స్ డైట్ ఇఫ్ యూ టేక్ దిస్ విల్ బి ఆఫ్ హెల్ప్ టు ఇంప్రూవ్ యువర్ ఇమ్యూనిటీ. పెప్పర్, మిరియాల వల్ల అది కూడా ఎవిడెన్స్ లేదు, బట్ పెప్పర్ లో కూడా కొంచెం మనకి రోగ నిరోధక శక్తి పెంచే ఇవి ఉన్నాయి. కాబట్టి పెప్పర్ మనం ఎలా వాడుకుంటాం అలా వాడుకోవచ్చు, దానికి ఏం తప్పులేదు. హెర్బల్ టీ తాగితే రాదా కోవిడ్, అలాంటి ఎవిడెన్స్ కూడా లేదు. హెర్బల్ టీ తాగండి, మంచిదే, బట్ ఇట్ ఈస్ నాట్ దట్ దానివల్ల నాకు కోవిడ్ రాదని హెర్బల్ టీ తాగి మనం కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్స్ లేకపోతే ఇట్ ఇస్ ఆఫ్ నో యూస్. సిమిలర్లీ మైక్రోన్యూట్రియన్ విటమిన్ టాబ్లెట్స్ ఇవన్నీ పనిచేస్తాయి. ఇందాక చెప్పినట్టు ఆ టాబ్లెట్స్ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని గ్యారంటీ లేదు. ఆ టాబ్లెట్స్ ఎవరు తీసుకోవాలంటే ఆల్రెడీ మనకి తక్కువ మైక్రోన్యూట్రియన్ కంటెంట్స్ ఉన్న వాళ్ళు సప్లిమెంట్స్ తీసుకోవాలి, అదర్స్ కి అవసరం లేదు. సో మైక్రోన్యూట్రియన్స్ ఇఫ్ కన్స్యూమ్డ్ ఫ్రమ్ ఫుడ్ సోర్సెస్ లైక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, nuts or whole grains, they can play a better role in building your immunity than taking from supplements. సో మనకి ఈ సైన్స్ మారుతూ ఉంది. వీళ్ళు ఒకసారి చెప్పింది ఒకసారి చెప్పరు, రకరకాలుగా చెప్తారని ప్రజలు అనుకోవచ్చు. బట్ సైన్స్ మారిన దాన్ని బట్టి కొత్త నాలెడ్జ్ మనం ఎప్పుడూ తీసుకోవాలి. సో ఇప్పుడు మనం సేఫ్టీ అండ్ మనం ఆహారాన్ని నియంత్రించి ఎలా తీసుకోవాలనుకున్నామో, మనకి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వచ్చే న్యూస్ ని కూడా అలాగే నియంత్రించి తీసుకోవాలి. మనం ఆహారం మనం ఎలా జాగ్రత్తలు పాటిస్తామో, మనం చూసే న్యూస్ కానీ మనం చూసే ఇన్ఫర్మేషన్ కానీ అలా జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. నాలెడ్జ్ అండ్ స్కిల్స్ మనం జాగ్రత్తగా తీసుకోవాలి. ఇచ్చే మీడియా సోర్స్ అథెంటిక్ సోర్సా కాదా అనేది మనం చూడాలి. మన మీద చాలా మంది డిపెండ్ అయి ఉన్నారు, కాబట్టి మనకి సైన్స్ ద్వారా నిర్ధారణ చేయబడిన ఇన్ఫర్మేషన్ మాత్రమే వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేద్దాం. లేకపోతే మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వద్దు. మనకి గనక అది తప్పు అని తెలిస్తే కనీసం మనకి పంపించిన గ్రూప్ లో కానీ మనకు పంపించిన వాళ్ళకి కానీ నువ్వు పంపించిన మెసేజ్ తప్పు అని చెప్పడం మన కర్తవ్యం. సో వీ షుడ్ బి వెరీ రెస్పాన్సిబుల్ ఇన్ అవర్ సోషల్ కన్వర్సేషన్స్ అండ్ స్ప్రెడింగ్ సోషల్ మీడియా మెసేజెస్. వీ షుడ్ కీప్ లెర్నింగ్. సైన్స్ అనేది రోజు రోజుకి మారుతోంది. సో లెట్స్ కీప్ లెర్నింగ్. వ్యాక్సిన్ డేట్ ఎలా పెంచారు, ఫస్ట్ 4 వారాలు, ఇప్పుడు 12 వారాలు, తర్వాత ఈ వ్యాక్సిన్ ఆ వ్యాక్సిన్ కలిపి తీసుకోకూడదు. ఇలా రకరకాలుగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది కొత్తగా వస్తుంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకోవాలి. కాబట్టి మోస్ట్ ఆథెంటిక్ సోర్సెస్ నుంచి అప్డేట్ చేసుకోవడం మంచిది. సో దిస్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఈ మధ్యనే మేము ఒక సర్వే స్టార్ట్ చేసాం. ఈ లింక్ మీరు అందరూ కావాలంటే రాసుకోండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ ఈ సర్వే కనుక మీరు తీసుకుంటే. ఇందాక నేను చెప్పినట్టు రకరకాల మాధ్యమాల ద్వారా మనకి రకరకాల ఇన్ఫర్మేషన్ వస్తుంది. దానివల్ల మన ఆహారపు అలవాట్లు ఏమైనా మారాయా, ఆహారం మీద అవగాహన ఏమైనా మారిందా, మారితే అది ఎలా మారింది అని తెలుసుకునే ప్రక్రియ ఈ పర్టికులర్ సర్వే. ఈ సర్వే 10 నిమిషాలు పడుతుంది. మీరు కనుక సర్వే అందరూ ఆన్సర్ చేయగలిగితే మనకి మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని బట్టి మీడియా కానీ అదర్స్ కానీ సరైన ఇన్ఫర్మేషన్ వస్తుందా, ప్రజలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నారు అనే దానిపైన ఒక అవగాహన వస్తుంది. దాన్ని బట్టి మన హెల్త్ కమ్యూనికేషన్ ఇంకా స్ట్రాంగ్ గా చేయొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. Now I am open for questions. Exactly 1 hour. Thank you, sir. Thank you very much. Yeah. మేము సొసైటీ ఫర్ సేఫ్ ఫుడ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ లాస్ట్ 3 years లో ఒక మీటింగ్ లో అటెండ్ అయిన అందరూ ఆల్మోస్ట్ కదలకుండా ఇంతసేపు కూర్చోవటం అనేది ఫస్ట్ టైం. అంటే ప్రాబబ్లీ కోవిడ్ సిచ్యువేషన్స్ అండ్ lot of information incoming is helpful for everybody. అండ్ ఈరోజు చాలా మంది డాక్టర్స్ కూడా మా సొసైటీలో ఉన్న చాలా మంది డాక్టర్స్ కూడా ఈరోజు అటెండ్ అయ్యారు సార్. అండ్ సిన్స్ యూ ఆర్ ఓపెన్ ఫర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సార్, ఎనీబడి 1 by 1 హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఇందాక మీటింగ్ మధ్యలో హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు డాక్టర్ పొదిల రాజా సార్, ఏమైనా అడుగుతారా? గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు మాలతి. ఇప్పుడు మీరు అన్ని స్పైసెస్ కానీ ఏవి వాడచ్చు, ఫ్రూట్స్ ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు మనం ఎక్కువగా కర్రీస్ లో టామరిన్ వాడతామండి,
చింతపండు ఇప్పుడు అసలు ప్రిఫరబుల్ కాదు, అది బాడీ పెయిన్స్ ఎక్కువ అవుతాయి. అసలు అది ఏమన్నా ఉపయోగం ఉందా అది వాడటం మూలాన అనేది ఒక క్వశ్చన్ అండి నాకు. హలో, ఒకటి రిఫైండ్ ఆయిల్స్ కూడా ఇప్పుడు లక్ష్మీకరణ గారు, కొంతమంది చెప్తున్నారు అవి మనకి గ్రౌండ్ నట్ కానీ ఇట్లాంటి నువ్వుల నూనె కానీ ఇవే వాడుకోండి, అవి వాడొద్దు అని. ఇది ఎలా అనేది నా క్వశ్చన్ అండి. రైట్, దేర్ ఆర్ స్టడీస్ అండి. టామరిండ్ కన్సంప్షన్ తో కొంచెం మైక్రోన్యూట్రియంట్ అబ్జార్ప్షన్ మనకి హిండర్ అవుతుంది అని కొన్ని స్టడీస్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఫ్లోరైడ్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో టామరిండ్, ఈ ఫ్లోరైడ్ కి ఉన్న నీళ్ళల్లో ఫ్లోరైడ్ ఉన్న దాన్ని, అది హెవీ మెటల్స్ ని అది అబ్జార్బ్ చేసుకుంటుంది. ఆ విధంగా టామరిండ్ మంచిది అని కొన్ని స్టడీస్ ఉన్నాయి. కానీ మనం నిత్యం మనం తీసుకునే ఆహారపు అలవాట్లో మనం టామరిండ్ అనేది కేవలం ఒక పప్పులోనో రసంలోనో కొంచెం తీసుకుంటాం, అంత మటుకు ఇట్ షుడ్ బి ఓకే. బట్ టామరిండ్ యాజ్ అ హోల్ ఎక్కువ తీసుకోవడం అనేది మనం అవసరం లేదు. అలాగే మీరు అడిగిన ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో, ఐ మీన్ రిఫైన్డ్ ఆయిల్స్ అనేది ఎందుకు రిఫైన్ చేయడం వల్ల దాంట్లో ఉన్న కంటామినెంట్స్ కానీ అట్ ద సేమ్ టైం దాంట్లో ఉన్న స్మెల్ కానీ అవన్నీ తగ్గుతాయనే ఉద్దేశంతో రిఫైన్ చేస్తారు. దానికి 2-3 డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ ఉన్నాయి. చాలా మంది ఈ మరపట్టించిన నూనెలు చాలా మంచివి, ఓన్లీ నూనె తీసుకోండి. నాకు తెలిసి చాలా మంది నూనెలో కాఫీ చేసుకుని తాగేవాళ్ళు కూడా ఉన్నారు, కొబ్బరి నూనెలో కాఫీ చేసుకుని తాగేవాళ్ళు. అంత అవసరం లేదు. మనకి నూనెలు డెఫినెట్లీ మనకు కావాల్సింది విజిబుల్ ఫ్యాట్స్ రోజుకి కేవలం 22 నుంచి 30 గ్రాములు. ఆ విజిబుల్ ఫ్యాట్స్ అంటే అది ఆయిల్స్, నెయ్యి, బటర్ ఇవన్నీ కూడా అవ్వచ్చు. నేను చెప్పినట్టు 2-3 రకాల నూనెలు రిఫైన్డ్ అయినా పర్వాలేదు. రిఫైన్డ్ లో కొన్ని మైక్రోన్యూట్రియంట్స్ లాస్ అవుతాయి, తర్వాత దాన్ని మైక్రోన్యూట్రియంట్స్ యాడ్ చేస్తారు. దాని గురించి ఎక్కువ అంత ఆలోచించి భయపడిపోవాల్సిన అవసరం లేదు. సో మీరు మరపట్టిన నూనె చాలా బాగుంది, మీకు దొరుకుతుంది, ఫ్రెష్ గా ఉంది, కంటామినేషన్ లేదంటే మీకు దాంట్లో కంఫర్టబుల్ అంటే ప్లీజ్ గో హెడ్, టేక్ ఇట్, నో ప్రాబ్లం. అలా అని రిఫైన్డ్ ఆయిల్స్ ఆర్ ఆల్ అన్సేఫ్ అని కూడా అంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఎక్కడ లేదు. అఫ్ కోర్స్ దాంట్లో మళ్ళీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, హాట్ ప్రెస్డ్ ఆయిల్ అవన్నీ దొరుకుతున్నాయి. మీకు ఏ ఆయిల్ అయినా పర్వాలేదు, కానీ మీ ఆయిల్ కన్సంప్షన్ షుడ్ నాట్ ఎక్సీడ్, అంటే విజిబుల్ ఫ్యాట్ షుడ్ నాట్ ఎక్సీడ్ అబౌట్ 30 grams a day. దట్ ఈస్ సార్. ఇందులో ఆయిల్కి వచ్చేసరికి సార్ చిన్న ఇది అంటే ముందుగా కమర్షియల్ గా చూస్తే ఒక కిలో శనగ గుళ్ళు రేటుకి నన్ను 1 కిలో శనగ నూనె రేటుకి ఈ వేరియేషన్ ఏదైతే ఉందో దానివల్ల కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంటుంది సార్. అంటే శనగ గుళ్ళు రేటే అంత లేదు, శనగ నూనె ఎందుకు అంత కాస్ట్లీ, అంత నూనె ఎట్లా వస్తుంది అనేది. దానికి చాలా ఉన్నాయండి. ఇప్పుడు శనగ గుళ్ళు రేటు వేరు, ఇప్పుడు శనగ నూనె చేసిన తర్వాత దాని నుంచి బై ప్రొడక్ట్స్ బోల్డ్ అని వస్తాయి. బై ప్రొడక్ట్స్ ఆర్ సోల్డ్ ఫర్ డిఫరెంట్ ప్రైస్. At the same time you need more of శనగ గుళ్ళు to create ఇది. దాంట్లో చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. Let us not go into those debates. They are all different aspects. సార్ డాక్టర్ తులసిరామ్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు డాక్టర్ తులసిరామ్ సార్. నేను ఎనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్ సెకండ్ ఇయర్ రెసిడెంట్ అండి సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. చాలా సింపుల్ గా లేమెన్ కూడా అర్థమయ్యే రకంగా డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ బ్యాలెన్స్డ్ డైట్, డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ క్యాలరీ చాలా గురించి చాలా క్లియర్ గా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను అడగాలనుకున్న, నేను రేజ్ చేయాలనుకున్న ఇష్యూ ఏంటంటే సార్, నేను చూసింది కూడా సార్ కోవిడ్ వచ్చిన తర్వాత సార్, పోస్ట్ కోవిడ్ లో సార్ చాలా మంది పేషెంట్స్ లో నేను కూడా చూసింది ఏంటంటే సార్, ఐసీయూలో కూడా వీళ్ళు పోస్ట్ కోవిడ్ లెథార్జీ, పోస్ట్ కోవిడ్ వీక్నెస్ తో చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఈవెన్ నేను ల్యాన్సెట్ లో కానీ చాలా రీసెర్చ్ ఆర్టికల్స్ కానీ ఆ పేపర్స్ లో కూడా చూసి ఏమైందంటే సార్, దేర్ ఈస్ హిండరింగ్ ఆఫ్ మైటోకాండ్రియల్ హెల్త్ సార్, అండ్ దేర్ ఈస్ లాట్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ ఆక్సిడేటివ్ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ ఎక్కువ ఉంది సార్. ఫ్రీ రాడికల్ జనరేషన్ ఫ్రీ రాడికల్ జనరేషన్ ఈజ్ ఇన్ఎవిటబుల్ సార్, జనరేట్ అవుతుంది, దానికి మెకానిజమ్స్ ఉన్నాయి, గ్లూటాథయోన్ జరుగుతూ ఉంటాయి సార్. బట్ ఈ కండిషన్స్ ఇప్పుడు ఎట్లా ఉందంటే సార్, రేట్ ఆఫ్ ఫ్రీ రాడికల్ జనరేషన్ చాలా ఎక్కువగా ఉంది సార్. సో ఈజ్ దేర్ ఎనీ స్పెసిఫిక్ డైట్ రెజీమ్ టు కంట్రోల్ దిస్ ఆక్సిడేటివ్ ఫ్రీ రాడికల్ డ్యామేజ్, అండ్ how to improve the damaged mitochondrial health, mitochondrial healing or mitochondrial health ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది I think this would be a very useful issue to raise, sir. అవునవును, యాక్చువల్లీ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఇస్ ఆల్సో గోయింగ్ ఆన్ సిన్స్ ది pandemic itself is very young. Yes, and sir. we Yes, also sir. have very few cases at first wave, second wave, చాలా వేరియంట్ బట్టి మనకి డిఫరెంట్ గా అది మేనిఫెస్ట్ అవుతుంది. Yes, sir. So yes, sir. still there is no concrete scientific evidence on that.
బట్ యాజ్ యూ అండర్స్టాండ్ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ మీకు దానికి మీకు డెఫినెట్లీ ఫ్రూట్ వెజిటబుల్ అండ్ అది మైక్రోన్యూట్రియంట్ రిచ్ ఫుడ్స్. ఇప్పుడు నేను చెప్పిన మీరు యాజ్ అ డాక్టర్ యూ వుడ్ హావ్ ఆల్సో అబ్జర్వ్డ్ direct association between people who have micronutrient deficiency may have definitely gotten COVID. But there is no proof that supplementing micronutrients avoids COVID. So there is a difference edaithe undo. Same thing with free radicals also is an issue that we don't have any existing evidence as yet. It is slowly coming, but for even those who are recovering, good amount of immunity building foods like fruit, vegetable, whole grain, egg, these things will be of definitely of some use depending on how much they can consume. Okay sir. Thank you very much sir. That's all. Thank you very much. నాకు చిన్న డౌట్ సార్. చెప్పండి సార్, ఇది కామన్ పీపుల్ కి ఇది చాలా కామన్ గా ఉండేది. ప్లాస్టిక్ బాటిల్స్ లో వాటర్ ఉంచుకోవచ్చా? ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ ప్లాస్టిక్. ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ లో కూడా మీరు కింద టర్న్ చేసి చూస్తే దెర్ ఆర్ సెవెరల్ నంబర్స్ ఉంటాయి దానికి. 1 2 3 4 5 6 7 డిఫరెంట్ నంబర్స్ ఉంటాయి. దీస్ నంబర్స్ ఆర్ ఇండికేటివ్ ఆఫ్ ది క్వాలిటీ ఆఫ్ ప్లాస్టిక్ దట్ ఇస్ బిన్ యూజ్డ్. అట్ ద సేమ్ టైమ్ దేర్ ఆర్ ఆల్సో ఒక సింబల్ ఉంటుంది, ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అని. ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ ఈస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు యూజ్. But generally also excessive usage of plastic, there are studies which show that there is some amount of leaching of some of the compounds into water. So plastic storage as far as possible takku chestunar andaru. It will be a good idea to reduce, but if you are using plastic, make sure you use food grade plastic and also with those grading. The higher the grading is, the better the plastic is. Higher rating. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. మేడం జ్యోతి గుమ్మప్పు గారు. సార్, గుడ్ ఈవినింగ్ అండి. Yeah. ఇప్పుడు ఒక్కొక్క వేరియంట్ ఒక్కొక్క ఏజ్ మీద టార్గెట్ చేస్తుందని చెప్తున్నారు, ఇది కరెక్టేనా? వేరియంట్ టార్గెట్ చేస్తుందా అని కాదు మేడం. ఈ పాండమిక్ ఎపిడమిక్స్ ఇందాక డాక్టర్ గారు కూడా మాట్లాడారు కదా. యూ విల్ ఆల్సో అగ్రీ విత్ మీ దట్ ఎనీ పాండమిక్ ఆర్ ఎపిడమిక్ విల్ హ్యావ్ అప్ అండ్ డౌన్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. ఇది ఒక్కొక్క ఏజ్ గ్రూప్ మీద. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ నాకు తెలుసు. ఇప్పుడు మీరు నెక్స్ట్ వేవ్ చిన్నపిల్లల మీద అటాక్ చేస్తుందని చాలా మంది అంటున్నారు. ఇది నిజమేనా కాదా? రైట్, దట్ ఈస్ ద క్వశ్చన్ దట్ యూర్ ఆస్కింగ్. సి న్యాచురల్లీ ఇప్పటి వరకు ఉన్న ఎవిడెన్స్ ప్రకారం COVID-19 కొంచెం వేరియంట్స్ ఇటు ఉన్నప్పటికీ కూడా చిన్న పిల్లలలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ వాళ్ళకి జరిగిన డ్యామేజ్ చాలా తక్కువ. బికాస్ దే ఆర్ ఇన్హరెంట్లీ ఇమ్యూన్ ఫంక్షన్ అండ్ దేర్ టీ సెల్స్ హ్యావ్ లెస్సర్ మెమరీ. టీ సెల్స్ ఏవైతే ఉంటాయో ఆ మెమరీ వల్ల అవి మనకి యాంటీబాడీ జనరేట్ చేసి అంటే డిసీజ్ వైరల్ ఇది కాకుండా మనకి కాపుతున్నాయి అనమాట. ఈ టీ సెల్స్ మెమరీ వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ ఇన్ఫెక్షన్స్ తో అది ఇన్ఫర్మేషన్ దానికి ఉండదు, తక్కువ ఇన్ఫెక్షన్ ఉంటుంది. బికాస్ సార్ వన్ సెకండ్ అన్మ్యూట్ చేయరా సార్ ఒకసారి. వాళ్ళ టీ సెల్స్ ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నాయా అనేది ఒకటి, దానిపైన ఎక్కడ ఎవిడెన్స్ లేదు. రెండోది పిల్లలకి వస్తుంది అంటున్నారు నెక్స్ట్ వేవ్ అంటే. న్యాచురల్లీ ఎందుకు, వన్ ఆఫ్ ద రీజన్స్ ఈస్ దట్ ఇప్పుడు మీరు వ్యాక్సినేషన్ కానీ ఇది కానీ తీసుకుంటే అన్ని ఏజ్ గ్రూప్స్ కవర్ అవుతూ ఉన్నాయి. సో ఈ ఏజ్ గ్రూప్ కవర్ కాలేదు. రెండోది ఇన్ఫెక్షన్ కనుక ఆల్రెడీ ఈ 60 ఏళ్ళ వాళ్ళది అయిపోయింది, 30 నుంచి 60 ఏళ్ళ వాళ్ళకి సెకండ్ దాంట్లో ఎక్కువ మందికి వచ్చింది. దీని తర్వాత మీకు ఏమవుతుంది, వాళ్ళలో ఒక సార్ట్ ఆఫ్ ఇమ్యూనిటీ వచ్చిన తర్వాత నెక్స్ట్ మోస్ట్ వల్నరబుల్ గ్రూప్ ఏదైతే ఉందో అన్ఎఫెక్టెడ్ ఏజ్ గ్రూప్, వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది అనేది ఒక ఆర్గ్యుమెంట్. కానీ ఆర్గ్యుమెంట్ లో ఎంత కరెక్ట్ ఉంది ఎంత ఉంది అని తెలియదు. బట్ ఎస్, డెఫినెట్లీ చిన్నపిల్లలకి మనం ఈ ఫుడ్ సేఫ్టీ మెజర్స్ కానీ, పర్సనల్ హైజీన్ మెజర్స్ కానీ, డిస్టెన్సింగ్ మెజర్స్ కానీ, ఇవన్నీ మనం డెఫినెట్ గా ఇవ్వాల్సిన స్కిల్స్, ఇవన్నీ నేర్పించాలి పిల్లలకి. దానికి క్లియర్ ఎవిడెన్స్ లేదు. చాలా మంది అంటున్నారు దట్ థర్డ్ వేవ్ లో పిల్లలకి ఎఫెక్ట్ అవుతుందని. బట్ దేర్ ఆర్ ఆల్సో ఈక్వల్ నెంబర్ ఆఫ్ సైంటిస్ట్ హూ ఆర్ సేయింగ్ ఇట్ మే నాట్ బి, ఇట్ మే ఎఫెక్ట్ దెమ్ బట్ ఇట్ మే నాట్ బి సో సీరియస్ అని కొంతమంది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఎవరో పేరు 8C అని పెట్టారండి. ఎవరు? 8C 45.
పిల్లలకి ఆన్లైన్ క్లాసులు పెట్టినట్టున్నారు. అదే క్లాస్ వాళ్ళది. క్వశ్చన్ అడిగే వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ కొంచెం మ్యూట్ లో ఉండండి ప్లీజ్. సార్ కోవిడ్ నెగిటివ్ వచ్చిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత మనం వ్యాక్సిన్ వేసుకోవచ్చు సార్? మీకు ఫస్ట్ డోస్ అయిన తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చిందా, లేకపోతే అసలు ఏమి డోస్ తీసుకోకముందు ఇన్ఫెక్షన్ వచ్చిందా? ఏమి డోస్ తీసుకోలేదు సార్. ఏమి డోస్ తీసుకోలేదు అంటే యూజువలీ యాంటీబాడీస్ 6 months వరకు బాగానే ఉన్నాయి అంటున్నారు. కొంతమంది 6 months వరకు వెయిట్ చేయొచ్చు, ఆ తర్వాత తీసుకుంటే వ్యాక్సిన్ ప్లస్ ఇట్స్ బూస్టర్ డోస్ విల్ బి గివింగ్ యూ ప్రొటెక్షన్ ఫర్ ఎ లాంగర్ టైమ్. సో దట్ ఈస్ ద కరెంట్ ఐసీఎంఆర్ గైడ్ లైన్ ప్రకారం అట్లీస్ట్ 6 months యూ కెన్ వెయిట్. ఓకే. అమిరిశెట్టి కోమలాదేవి గారు. అమిరిశెట్టి కోమలాదేవి గారు. మేడం అన్మ్యూట్ చేసుకుని మాట్లాడగలరా? ఏ రమేష్ బాబు గారు. ఏ రమేష్ బాబు గారు సార్ హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్. చెప్పండి సార్. సార్ ఏం లేదు సార్, బయట నుంచి మనం వస్తువులు తెచ్చిన తర్వాత వేడితో క్లీన్ చేయడం మేలంటారు సార్? డిపెండ్స్ సార్, అంటే దేన్నైనా కానీ ఇప్పుడు ఏ వస్తువులు, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇప్పుడు ఏమన్నా కానీ మనం గ్రాసరీ తెస్తుంటాం కదా సార్ కవర్స్ లో, అలాంటివి అదే నాకు చెప్పాను కదా గ్రోసరీ అవన్నీ మీరు దెర్ ఆర్ 2 ways అండి. కొంతమంది ఏమో ఆ గ్రోసరీస్ అవి తెచ్చిన తర్వాత వాటిని 70 hours దాకా టచ్ చేయకుండా ఉంచుతున్నారు బయట, అంటే మన రూమ్ లోనే పెట్టుకుని, బయట కార్ లో వదిలేయడం అవన్నీ చేయకండి. బట్ యూ కెన్ యూజ్ డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రేస్ అలాంటివి కవర్ పైన యూజ్ చేయొచ్చు, కానీ ఫుడ్ కి టచ్ అవ్వకూడదు. కవర్ పైన లేదు అంటే సింపుల్ థింగ్ ఏంటంటే కవర్ మీకు అందులో ఉన్న పిండి కానీ లేదంటే ఏదైనా ఆహార పదార్థం కానీ మీకు కావాలి అంటే అది ఓపెన్ చేసేసి దాన్ని మీరు ట్రాన్స్ఫర్ చేసేయండి. ఆ ప్యాకెట్ ని డస్ట్బిన్ లో పడేసి దాన్ని ట్రాన్స్ఫర్ చేసేయండి బాటిల్లో ఒక దేనికో, తర్వాత చేయి శుభ్రంగా కడుక్కోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే. రామాంజనేయులు గారు. సార్ నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ సార్. యా గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ నేను ప్రకాశం డిస్ట్రిక్ట్ ఎస్టీ యూనియన్ టీచర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ, జిల్లా జనరల్ సెక్రటరీ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. సార్ అయితే కోవిడ్ ఒక లాస్ట్ మంత్ కోవిడ్ మా ఫ్యామిలీ మొత్తం టోటల్ మెంబర్స్కి వచ్చి తగ్గిపోయింది సార్. అయితే ఈ కోవిడ్ తర్వాత దాదాపు 1 month అయింది, కానీ బయట తిరగాలంటే ఈ బ్లాక్ ఫంగస్ అని ఏదో అంటే ఎంత జాగ్రత్త తీసుకున్నా కానీ అదొక రకమైనటువంటి భయాందోళన అనేది ఉంటుంది సార్. తర్వాత దాంతో పాటు సార్ ఇప్పుడు బాగా మటన్ చికెన్ బాగా తినాలి అది ఇది అంటారు, మరి చికెన్ ఏమో బాయిలర్స్ అన్ని రకరకాల, ఇది ఫిష్ వచ్చేసి సారీ మీరు చెప్పారు వెజిటబుల్స్ అవే బాగా తీసుకుంటే అన్ని మీరు దాన్ని. లేదు, నేను నాన్ వెజ్ తీసుకోవద్దని చెప్పలేదు. నాన్ వెజ్ తీసుకోండి, దాంట్లో కూడా మంచి న్యూట్రియంట్స్ ఉన్నాయి, కానీ వాటిని బాగా కుక్ చేసి తీసుకోవాలి, బాగా క్లీన్ చేసి కుక్ చేసి తీసుకోండి. నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ ద్వారా ఎటువంటి ఇన్ఫెక్షన్ వస్తుందని ఎక్కడ మీకు, అంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ వస్తుందని ఎక్కడ ఇది లేదు మీకు. బ్లాక్ ఫంగస్ సారీ బాయిలర్ అయినా పర్లేదు సార్, బాయిలర్ కోళ్ళు అయినా పర్లేదా? ఫిష్ వచ్చేసి ఈ కోళ్ళ వేస్ట్ ఫుడ్, బ్రాయిలర్ ఆర్ ఆల్సో ఫైన్, నో ప్రాబ్లం. మీరు దాంట్లో ఏంటంటే దాంట్లో మెయిన్ భయం ఏంటంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఉంటుంది, యాంటీబయాటిక్స్ ఉంటాయని. వాటికి అన్ని ప్రతి ఆర్గానిజం కి ఇప్పుడు మన దాని నుంచి మనకు వచ్చే టాక్సిన్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ మనకి వస్తాయి అనుకోవడానికి ప్రాబ్లం ఏమిటంటే అది మనకి ఎటువంటి ఫుడ్ మనం తీసుకుంటున్నామో, ఎంత కంటెంట్, ఎన్ని రోజుల పాటు, ఎంత ఎక్స్టెంట్ తీసుకుంటాం, దాంట్లో ఉన్న టాక్సిన్ ఎంత, అది మనకి ఎంత మోతాజులో ఎఫెక్ట్ అవుతుంది అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మీరు వన్స్ ఇన్ అ వైల్ మీట్ తినే వాళ్ళు అయితే ఇట్స్ నాట్ అ ప్రాబ్లం, ఎందుకంటే రోజు తీసుకోరు, దాని రోజు కాంటెంట్ మీకు రాదు, అది మీకు ఉన్న టాక్సిన్ లెవెల్ ని ఇంపాక్ట్ చేయదు. సో కాబట్టి దాని గురించి అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ కుక్ థరోలీ అండ్ ఈట్, అండ్ వేడిగా తినడానికి ప్రయత్నించండి.
సార్ ఇక్కడ ఏం చెప్పారంటే సార్, మా ఫ్రెండ్ డాక్టర్ గారు ఉంటే అడిగితే ఇట్లా బాయిలర్ అయితే వద్దు, నాటుకోళ్ళు అయితే వాడమని చెప్పి చెప్పారు. అది దట్స్ ఆల్ రైట్. దానికి మీరు అంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం. మీరు తినే పొజిషన్, మీరు తినే ప్రపోర్షన్ ఎంత ఉంటుందో అంత సరిపోతుంది. ఇట్స్ నాట్ అ ప్రాబ్లం. ఏదైనా పర్వాలేదు. ఆఫ్ కోర్స్ నాటు తీసుకోగలిగితే నాటుకోడే తీసుకోండి. దెర్ ఇస్ నో దానికి ఇదే తీసుకోవాలి అదే తీసుకోవాలని ఏం లేదు. ఇట్ హ్యాస్ టు బి బ్యాలెన్స్డ్ అండి. అంటే మీరు తినే రకరకాల ఆహార పదార్థాలు ఒక రోజులో కనీసం 5-6 వెరైటీ గ్రూప్స్ నుంచి మనం తెచ్చుకోవాలి. రామాంజన్ గారు స్మాల్ డౌట్ అడగకూడదు సార్. ఏం లేదు సార్, మా మిస్సెస్ కూడా కరోనా వచ్చి తగ్గిపోయింది. అయితే ఒక వీక్ వెయిట్ ఒక దాదాపు 10 kgs పెరిగింది. మరి ఫుడ్ వెజిటబుల్స్ సారీ, వెయిట్ పెరిగింది అంటే కరోనా వచ్చిన తర్వాత వెయిట్ పెరిగిందా? కరోనా వచ్చి తగ్గిన 15 days తర్వాత ఒక జస్ట్ 1 week. అంత తొందరగా 15 kgs పెరిగిందా? 10 kgs సార్. అది అంటే వీక్నెస్ ఎక్కువ ఉందని, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ, క్యాలరీ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది. సో దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్స్. వెయిట్ ఎక్కువ అంత ర్యాపిడ్ గా విత్ ఇన్ 1 or 2 weeks మీకు 10 kgs పెరిగింది అంటే ప్లీజ్ కన్సల్ట్ న్యూట్రిషనిస్ట్ ఆర్ డాక్టర్. సార్ లాస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లాస్ట్ 2 questions సార్. డాక్టర్ లహరి గారు హైదరాబాద్ నుంచి న్యూట్రిషనిస్ట్ సార్. మేడం గారు, మేడం డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే సుబ్బారావు గారు. దట్ వాజ్ అన్ ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ సార్. హలో లహరి గారు, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ అండి, థ్యాంక్ యూ సార్. చెప్పండి. చాలా బాగుంది అండ్ ఇట్స్ క్వైట్ ఇన్ఫర్మేటివ్. అండ్ కొన్ని క్వశ్చన్స్ I get a lot of questions and whenever I talk about nutrition or food safety, so I thought there is no better person to ask than you, considering you are in the middle of that research. చెప్పండి. Primarily andi frozen foods is still new here kadandi, in a way, especially when it comes to grocery items like vegetables. So how nutritious are they? నేను ఫ్రెష్ తీసుకోవడం మంచిదా, లేకపోతే కెన్ ఐ బై ఫ్రోజన్ ఆర్ కెన్ ఐ ఫ్రీజ్ ఫుడ్స్ ఇస్ సంథింగ్ దట్ ఐ గెట్ ఆస్క్డ్, ఎస్పెషల్లీ వెజిటబుల్స్ అండి. వెజిటబుల్స్ when I spoke about frozen things, I see ఇప్పుడు నేను పెట్టిన గైడ్ లైన్స్ అన్ని కూడా బికాస్ all of us have to speak in unison. మీరు నేను డిఫరెంట్ ఆర్గనైజేషన్ పనిచేస్తున్నప్పటికీ we are in field of nutrition. We should all speak on the same lines. So what I was speaking about is on the same lines with Food Safety Standards Authority of India and WHO. So నేను సజెస్ట్ చేసిన frozen foods was related to meat kind of thing. Right. To get the best source ekkadi nunchi ante recognized shops which are clean, which you know, or your regular vendor whom you go. Right. That is one. And the second one, if you are not able to lay your hands on such a very clean place, at least go in for a packed frozen meat. Right. Yeah, frozen vegetables do have their nutrient quality and other things. Okay, but the problem often comes with how people handle frozen foods after they get home. Right. So that needs little. అందుకే frozen foods లోంచి ఎంత కావాలో అంతే తీసుకుని హీట్ చేసుకోవడం or cook చేసుకోవడం అట్లా ఉండాలి. It should not be thought to again temperature. Iట్లాంటివి more important. But the Indian context is still most people don't prefer, fortunately for us, even if it is frozen, even if it is fresh, most people don't prefer, which is very good for us. Manaki age old ga vastuna practice fresh ga mokkal nunchi techukuన్న కూరలు లేదా మండి నుంచి తెచ్చుకున్న కూరలే మనకి చాలా I agree with you, sir. But practical point lo okati emostundante, when something is not seasonal, we all know it's been stored in cold storage for like we don't know how many months. Ade cheptunna. So danikino when something is frozen and packed at the peak of its ripening stage, personally I prefer frozen when it is something like that. Ippudu batani undanukondi sir, green peas. వీళ్ళు ఎండు బఠానీ తీసుకొచ్చి దాన్ని చక్కగా నానబెట్టి మంచి గ్రీన్ కలర్ వేసి అమ్ముతున్నారు. అది పచ్చి బఠానీ అని కొనుక్కొచ్చే కంటే ఫ్రోజన్ is much better. True. అది కేస్ బై కేస్ అప్లికేషన్ అనేది ఒకటి అనుకున్నాను. True. That is
One Case to wanted case, to yes. get your input. And also Inkoki- ripening sir. okati, freezing of Ah. fruits okati, it has to be done because it is Right. one of the ways that fruits can Wastage. reach distances. Yes. And also మీరు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ రావాలంటే without freezing you cannot get, or without putting them in అవును certain sir. places you cannot, at least దాన్ని కాపాడాలి కదా food ని. So those things are fine. I thought you were asking about Yeah. frozen foods Meats at కాదండి. yeah, Yes, yes, అది అర్థమైంది sir. frozen foods at the market at అవునవును. yeah, adi Right. only by need. So people అది. still prefer fresh ones, and then we should encourage them to buy fresh ones. అవును సార్, ఐ అగ్రీ. సెకండ్ వచ్చేసి వెన్ ఇట్ కమ్స్ టు ఫిష్ కదా సార్, హెవీ మెటల్స్ అది ఉంది అని. సో ఇప్పుడు కొంత వరకు కోస్టల్ రీజియన్స్ అనుకోండి, వేర్ ఇట్ ఇస్ పాసిబుల్ టు గెట్ లెట్స్ సే సీ వాటర్ ఫిష్. అట్లా కాకుండా ఉన్నప్పుడు ఫ్రెష్ వాటర్ ఫిష్ కానీ, ట్యాంక్ రేస్డ్ కానీ, లేకపోతే ఫార్మ్ ఫిష్ కానీ, ఇవి తీసుకున్నప్పుడు ఐఎమ్ నాట్ యాజ్ వరీడ్ అబౌట్ ద న్యూట్రిటివ్ క్వాలిటీ, బట్ వాట్ అబౌట్ ద mercury levels? ఏది ప్రిఫరబుల్ అంటారు? which one is safer? True. I mean, if you have seen the study that was published from our institute just yesterday, newspapers also it came. Omega-3 fatty acid consumption among school children assessed చేసినప్పుడు 96% of the children were non-vegetarian. But still they were eating fish, which is about very less than what is recommended. About 200 grams can be consumed in a week's time for a child, and similarly for an individual around that time. And దాంట్లో కూడా omega-3 fatty acid rich గా ఉండాలి అంటే sea fish is always preferred. Always preferred. But when there is no availability, it is fine. You get whatever fish you have. Otherwise, you can supplement omega-3. That is about omega-3 with walnuts, flax seeds, or whatever. Yes. And about the heavy metal toxicity that you're talking about, it all depends on the dose, how much a person is having, and how much of that particular heavy metal is there in the dose of the food that the person is having, with what frequency one person is having, and how long one person has. All these lead to a toxicological issue with a person. So yes, people should be wary about contaminants in mercury food. levels. Yes, they should be wary about it, but it should not stop them from consuming what is right for them nutritionally, because every standard, అందుకే మనం ఏం చెప్తాం, ఈ ఫిష్ గాని ఏమైనా తీసుకున్నప్పుడు స్టాండర్డ్ మార్కెట్స్ నుంచి తీసుకోండి అని చెప్తాం. ఎందుకంటే these things are at least seen once in a while. We are assuming that the food safety inspection happens once in a while to make sure that these are in place with good kind of contents in them. Okay sir. Sir, thank you very much sir. I might actually come back to you and contact you and bother you with so many more questions of mine. Sure. Thank you very much. Definitely, sir. Excellent yes. presentation. Definitely. Thank you. Last question, Lakshmi Karnataka. Last question, Lakshmi Karnataka. Sir, good evening sir. Yes, చెప్పండి మేడం. సార్, వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఎన్ని నెలల వరకు మనకు సేఫ్ అనేది ఒకసారి చెప్పండి సార్. ఇంకొకటి, 2 డోసులు వేసుకున్నా మళ్ళీ కోవిడ్ వస్తుంది అనేది మాత్రం మళ్ళీ అంటున్నారు, అది ఎంతవరకు నిజం అంటారు సార్? Actually speaking, I am not somebody who's working directly in that area, but since I am in ICMR fraternity, I can just hazard a guess. నేను only చెప్పగలను that these people I mean vaccine వేసుకున్న తర్వాత కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది అంటారు, కానీ బట్ రీసెంట్లీ డాక్టర్ బలరాం భార్గవ్, సెక్రటరీ ఆఫ్ DHR and DG ICMR has clarified that infection might happen. అలాగే రందీప్ గులేరియా ఎయిమ్స్ డైరెక్టర్ కూడా అదే చెప్తున్నారు, ఇన్ఫెక్షన్ రావచ్చు కానీ సివియరిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎంత ఉంటుంది, తగ్గుతుంది, ఉండదు. ఇట్ మైట్ నాట్ నీడ్ సివియర్ అటెన్షన్ అని ఒక ఇది. బట్ ఎంత కాలం ఉంటుంది అనేది ప్రస్తుతానికి అయితే ఎస్ డెఫినెట్లీ మన గ్యాపే బిట్వీన్ ఫస్ట్ అండ్ సెకండ్ డోస్ ఆఫ్ సర్టెన్ వ్యాక్సిన్ ఈజ్ ఆల్మోస్ట్ 12 weeks కి ఇంక్రీజ్ చేశారు ఇప్పుడు, అంటే 4 నెలలు. దాని తర్వాత మీకు ఆల్మోస్ట్ 3 నెలలు, 3.5 నెలలు. దాని తర్వాత మళ్ళీ బూస్టర్ డోస్. సో సేఫ్లీ మనకి యాజ్ ఐ సెడ్, ఇన్ఫెక్షన్ కొత్తది, వ్యాక్సిన్స్ కొత్తవి, ఎంత లాంగ్ రన్ లో ఎంత మందికి ఉంది అని, ఎన్ని రోజులు ప్రొటెక్షన్ ఉంది అని మనం చెప్పలేం. ప్రాబబ్లీ వి మే నీడ్ అ థర్డ్ బూస్టర్ డోస్ ఆల్సో లేటర్. అది ఇంకా మనకి క్లారిటీ లేదు దానిపైన. ఓకే సార్, చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళకి లాంగ్ టర్మ్ లో ఏమన్నా మళ్ళీ ఇంకేమైనా ఇష్యూస్ ఉంటాయా? అంటే చిన్న పాపకి వచ్చి తగ్గిన
తగ్గిన వాళ్ళకి లాంగ్ టర్మ్ ఇష్యూస్ ఉంటాయా అని ఒక డిపెండ్స్ అండి. ఈచ్ వన్స్ సిస్టమ్ ఇస్ యాక్టింగ్ డిఫరెంట్లీ. లాంగ్ టర్మ్ పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్ చాలా రకాలుగా చాలా మందికి ఉన్నాయి. ఫర్ సమ్ పీపుల్ ఇట్ ఇస్ టిల్ 1 month, ఫర్ సమ్ పీపుల్ 6 months, ఫర్ సమ్ పీపుల్ లాంగర్ దాన్ దట్. చాలా రకరకాల, అంటే ఇదే పర్టిక్యులర్ సిమ్టమ్ అని మనం చెప్పలేము. డెఫినెట్లీ ఆల్ ద డాక్టర్స్ ఆన్ ద ఇన్ ది ఆడియన్స్ కెన్ ఆల్సో వాచ్ ఫర్ దిస్ ఫ్యాక్ట్. ఒక్కొక్క ఇండివిజువల్ కి ఒక్కొక్క లాగా అది ఉంది. చిన్న పిల్లల్లో ఇన్ఫెక్షన్ సివియరిటీయే తక్కువ ఉంటుంది. తర్వాత పోస్ట్ కోవిడ్ కొన్ని ఉండొచ్చు. ఐ మీన్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఇంక్లూడింగ్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ అనీమియా, స్పైక్స్ ఇన్ బ్లడ్ ప్రెషర్, అది కాక స్లీప్లెస్నెస్, మసిల్ పెయిన్స్, క్రాంప్స్, అది కాకుండా ఇవాళ ఇఫ్ యు సీ రీసెంట్ పేపర్ ఇట్ ఈస్ ఆల్సో టాకింగ్ అబౌట్ ఇంటెస్టినల్ బ్లీడింగ్. ఇలా రకరకాల ఇవి ఒక్కొక్కటి ఇండివిజువల్ లో చెప్తున్నారు. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ the physiology of that person or the particular individual. చిన్న పిల్లల్లో యూజువల్లీ ఇన్ఫెక్షన్ తక్కువ ఉంటుంది అంటారు, దాని ఇంపాక్ట్ కూడా తక్కువ ఉందనే ప్రస్తుతానికి ఆల్ స్టడీస్ ఆర్ షోయింగ్. కాబట్టి we should believe in that. అదే సార్, మొత్తం టోటల్ ఎంటైర్ వరల్డ్ కే ఇది న్యూ కదా సార్. యా సార్, ఈ రోజున ఈ మీటింగ్ కి మా ఫౌండర్ ప్రెసిడెంట్ ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు కూడా అటెండ్ అయ్యారు సార్. ఈ రోజు మీ మీటింగ్ మీద సార్ని ఒక నిమిషం మాట్లాడాలని సార్. చెప్పండి సార్. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. మాట్లాడాలటువంటిది మన టైము సత్యం కాదు. చాలా మంది డాక్టర్లు, మేధావులు, చాలా మంది ప్రముఖులు ఉన్నారు. డాక్టర్ సుబ్బారావు చాలా గొప్పగా తన ప్రజెంటేషన్ తెలియజేశారు. ఆఫెన్ గా వారి నాలెడ్జిని సొసైటీ ఫర్ సేఫ్ ఫుడ్ అభిమానులకి, సభ్యులకి ట్రాన్స్ఫర్ చేయమని మీ అందరి తరఫున నేను వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు డాక్టర్ డివిజి శంకర్రావు గారు, పార్వతీపురం ఎక్స్ఎంపీ, ఆయన ఇప్పుడు కోవిడ్ పేషెంట్ ట్రీట్ చేస్తున్నారు, వారు కూడా దీంట్లో పాల్గొన్నారు. మరి డాక్టర్ సి నరసింహారావు గారు, డాక్టర్ ఆల్పాటి శ్రీనివాస్ గారు, డాక్టర్ సుజాత గారు, డాక్టర్ సమత గారు, ఇందాక మాట్లాడినటువంటి ఇంకా 5-6 డాక్టర్స్, వీరందరూ కూడా ఉన్నారు. టైం దృష్టిలో పెట్టుకొని నేను అందరికీ ఒకసారి సుబ్బారావుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాగా వెల్ ఆర్గనైజ్ చేశారు. ఇందులో వేణు అందరూ ఎవరైతే ఆర్గనైజ్ చేశారో వారందరూ కూడా ప్రత్యేక అభినందనలు. నేను అందరినీ ఒకసారి మన జాగృతి ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పి అందరూ కూడా ఈ సొసైటీ ఫర్ సేఫ్ ఫుడ్ లో సభ్యులుగా ఎన్రోల్ కమ్మని, దీన్ని ఒక పెద్ద మ్యాసివ్ ప్రజా ఉద్యమంగా తీసుకెళ్ళడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి మనము ఒక స్ట్రాంగ్ ప్రొటెక్టర్స్ గా మనము దాన్ని రక్షించేటువంటి వాళ్ళగా, ప్రోత్సహించే వాళ్ళగా మనం అందరం కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు అవుతాం. ప్రభుత్వాన్ని కూడా అనేక సందర్భాల్లో దీంట్లో కలుపుకొని ముందుకు తీసుకొని పోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ శేష సుబ్బారావు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ. కిరణ్ గారు డాక్టర్ ఇందాక సర్వే క్వశ్చన్స్ చెప్పారు, ఆ లింక్ మీరు తర్వాత మాకు ఫార్వర్డ్ చేయండి సార్. పంపిస్తాను మేడం. మీరు జాగృతి ఆంధ్రప్రదేశ్ దాని యూట్యూబ్ ఛానల్కి వెళ్ళినా సార్ది మొత్తం మళ్ళీ చూడొచ్చు మేడం. ఓకే, నేను సర్వే లింక్ మీకు చాట్ బాక్స్ లో కూడా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్. yes I am not quitting yet. I'll just post the link and then leave. అదే సార్, అంటే ఇప్పుడు మా ఫౌండర్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మీరు తరచుగా కొంచెం మాకు కొంచెం సమయం ఇచ్చి మాకు ఈ సొసైటీ ఫర్ సేఫ్ ఫుడ్ ఇంకా కొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను. షూర్ అండి. I will definitely be of any help to you. నేను ఒకనే కాకుండా there are a lot of good food safety scientists whom I know. Probably we can also have some of those people on board. Yes sir. And ఒక మాట సుబ్బారావు గారు చెప్పండి. కిరణ్ వేణు గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. మాకు ఒక చిన్న ఆపర్చునిటీ కల్పించండి. కోవిడ్ అయిపోయిన తర్వాత మాకు ఒక టీమ్ మెంబర్స్ ఒక 4 కానీ 5 మంది కానీ వస్తాం. మేము ఇన్స్టిట్యూట్ ని చూస్తాం సార్. షూర్ తప్పకుండా రావచ్చు. ఎనీ టైం నో ప్రాబ్లం. ఆఫ్టర్ కోవిడ్ ఓవర్ యూ కెన్ జస్ట్ కమ్ డౌన్. మీరు మనం ముందే ప్లాన్ చేసుకుంటే వీ కెన్ ఆల్సో మీట్ సమ్ ఆఫ్ ద సైంటిస్ట్ హూ వర్క్ ఇన్ దిస్ ఏరియా.
ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. షూర్ తప్పకుండా. సార్ ఐ రిక్వెస్ట్ మున్రత్నం గారు ఫర్ దట్ వోట్ ఆఫ్ థ్యాంక్స్. నేనున్నాను, ఒక లాస్ట్ వాయిస్ ఒక కొంచెం చెప్పండి సార్. సదానందం గారు, డాక్టర్ సదానందం గారు చెప్పండి సార్. ఐఎమ్ ఎవ్రీ రైట్ టు టాక్. సార్ ప్లీజ్ 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 సార్. ఎందుకో అనుకోకుండా డిస్కంటిన్యూ అయింది. నేను సుబ్బారావు గారు గురించి బయోడేటా టోటల్ గా చెప్పలేకపోయినా కట్ అయినట్టుంది సార్. సార్ మీరు చెప్తున్నప్పుడు కట్ అయినట్టుంది సార్ మధ్యలో సిగ్నల్. అవునవును. అయితే దీన్ని సుబ్బారావు గారు ఏంటంటే ఆయన క్వాలిఫికేషన్ చూసి ఎవరైనా ఏమనుకుంటారంటే మనకు మన రేంజ్ లో ఉండదు, ఎక్కడో చెప్తారు ఏంటో అని అనుకునే పరిస్థితుల్లో కాకుండా కామన్ పీపుల్ కి, సామాన్య ప్రజలకి అర్థమయ్యే రీతిలో చెప్పారు. అది నిజంగా మనం చాలా విషయాలు చాలేస్తాం అనుకుంటాం, ఇక్కడ అడగడము, ఫ్రిడ్జ్ వాడటము, బాటిల్స్, చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. వారికి ధన్యవాదాలు. మన సమావేశం తరఫున కృతజ్ఞతలు. మీ కలిగించినందుకు తర్వాత పదే మళ్ళీ మిమ్మల్ని పిలుస్తుంటాం సార్. మీరు తప్పకుండా మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది అవకాశాన్ని బట్టి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. లక్ష్మీచరణ్ గారు తర్వాత కంటిన్యూ చేయండి. సార్ మున్రత్నం గారు వోట్ ఆఫ్ థ్యాంక్స్ ప్లీజ్. సార్ నమస్తే సార్. ముఖ్యంగా ఈరోజు మనం సబ్జెక్టులలో మనము ఫుడ్ సేఫ్టీ, అడల్ట్రేషన్ ఏ విధంగా తగ్గించుకోవాలి, ఏమేమి ప్రాబ్లమ్స్ మనం మాట్లాడుకున్నాము. ఈరోజు ముఖ్యంగా డాక్టర్ సుబ్బారావు గారు చాలా డీటెయిల్డ్గా మనము ఇంట్లో మన వంటింట్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి జాగ్రత్తలు పాటిస్తే మనం సేఫ్ ఫుడ్ వస్తుందనేది మనం డీటెయిల్గా చెప్పారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా మన సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మనలో ఈ మీటింగ్లో పాల్గొన్నటువంటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి డాక్టర్ సదానందం గారు, అలాగే డాక్టర్ ఆల్పాటి శ్రీనివాస్ గారు, అలాగే ఇందాక ముప్పాల నాగేశ్వరరావు గారు చెప్పినట్టు డాక్టర్ డివిజి శంకర్రావు గారు ఎక్స్ఎంపీ గారికి, అలాగే నరసింహరావు గారికి, ముప్పాల నాగేశ్వరరావు గారికి, వేణు గారికి, సిహెచ్ కిరణ్ గారికి, అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ మనం గత మీటింగ్తో పోల్చుకుంటే చాలా మంది టీచర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, మేధావులు ఉన్నారు. ఈ సొసైటీ ఫర్ సేఫ్ ఫుడ్ ని ముందు తీసుకోవడానికి కావాల్సినటువంటి సపోర్ట్ చేస్తున్నటువంటి మిత్రులు చాలా మంది యాడ్ కావడం జరిగింది. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో మన సొసైటీని ముందు తీసుకోవడానికి, ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ముందు తీసుకోవడానికి మరింతగా మీ అందరూ సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ సమావేశంలో పాల్గొని తమ విలువైనటువంటి సమాచారాన్ని షేర్ చేసుకున్నటువంటి డాక్టర్ సుబ్బారావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం సార్.